తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన నడుస్తూ ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్గా చెప్పబడుతున్నటువంటి చాలామంది నిజంగా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు అసంతృప్తితో ఉన్నారు, అసలు ఏం జరిగింది? ఇదే ఇప్పుడు తెలుసుకుందాము. మనం ప్రజెంట్ హైదరాబాద్కి రావడం జరిగింది. మనతోనే తెలంగాణ తొలి దశ అండ్ మలి దశ నిఖార్స్ అయినటువంటి ఉద్యమకారులు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్, దరిదాపున 50 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దుశ్శాల సుదర్శన్ రావు గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఇది నిజంగా చెప్పొచ్చో లేదో కానీ డబ్బులు ఇస్తే కానీ నామినేట్ పదవులు దక్కట్లేదనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. ఇది నిజమా? ఇందులో క్లారిటీ ఉందా? ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అమ్మా. మీ ఛానల్కు మీకు కృతజ్ఞతా భావం. మీరు అంత దూరం నుంచి వచ్చింది కాబట్టి ప్రతిదానికి తూచా తప్పకుండా న్యాయమైన సలహా నేను ఇస్తాను. సార్, నేను పాయింట్కి వస్తున్నా. మీరు ఖచ్చితంగా చెప్తా అంటున్నారు కాబట్టి నిజంగా ఇప్పుడు మీ గాంధీ భవన్లో ఏం జరుగుతుంది సార్? కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఒకప్పటి రాజకీయం ఇప్పుడు రాజకీయం కాదు. ఒకప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ కార్యకర్తలు డే బై డే మార్పు అనేది వస్తుంది. ఒకటి చెప్పాలంటే ఏంటంటే, సీనియర్ నాయకునిగా ఏ రోజు మేము తెలంగాణ కొరకు పోట్లాడినాం. సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మేము పార్టీలో పనిచేసుకుంటూ వస్తున్నాం. వైట్ పేపర్ అంతా మేమంతా నాయకులు అనేది ఎట్లొస్తుండ్రు, ఎట్లా పోతుండ్రు, ఏంది అనేది ప్రజలు గమనించాలి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ గాంధీ భవన్లో ధర్నాలు జరుగుతున్నాయి. ఆ ధర్నాలు చేసింది మళ్ళీ ఎవరో కాదు, మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే మాకు గుర్తింపుని ఇవ్వట్లేదు, మేము సీనియారిటీ ఉంది, మాకు పార్టీ కోసము పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు మేము పట్టించుకున్నాము, పార్టీని బలోపేతం చేయడంలో మేము సక్సెస్ అయినాము, పార్టీ కోసము చాలా గొడ్డు చాకిరీ చేసామని చెప్పేసి వాళ్ళు నిజంగా వాపోతూ ఉన్నారు. వాళ్ళకి గుర్తించట్లేదు, వేరే వాళ్ళకి పదవులు అప్పచెప్తున్నారు అనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. నిజం కదా ఇది? ఒకటి, పార్టీలో అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో ఒక మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ, పిసిసిలో ఉన్న సీనియర్ లీడర్స్ కానీ, వాళ్ళ మనసులో ఏదైతే ఉందో వాళ్ళు బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, పార్టీ ఈ విధంగా కావటానికి 3 పాయింట్లు. ఒకటి, నెంబర్ 1, కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయాడు. ఆ సీట్లో ఎవరు వచ్చినా కానీ ఉచిత పథకాలు అనేది మంచి కాదు. మనకు రాబడి లేనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం ఆలోచన లేకుండా కొన్ని వాగ్దానాలు జరుగుతాయి. మొత్తం మీద బీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ పథకాలు ఏవైతే ఇంప్లిమెంట్ చేయాలో దేనికైనా మూలధనం ముఖ్యం. డబ్బు లేనిది ఎవడు దేనికి కొరకాడు. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎవరు కానీ. కేసీఆర్ చేసినటువంటి దౌర్భాగ్యం, ఒక్కొక్కరికి ఎమ్మెల్యేకు జీతాలు పెంచిండు, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది, అప్పులు ఎక్కువైపోయినాయి, ప్రాజెక్టులన్నీ దివాలా తీసినాయి. ఈ పథకాలన్నీ ఎందుకు పెట్టిండు ఆలోచన లేకుండా కొత్త సెక్రటరేట్ కట్టడం, అదే మాదిరిగా ప్రాజెక్టుల మీద ఇన్వెస్ట్మెంట్ చాలా చేసిండు, అప్పులు చేసిండు. 1,00,000 కోట్లకు పైన మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల పాలు చేసిపోయాడు. ఏ బ్యాంక్ అయినా ఎవరైనా ఇచ్చి పుచ్చుకుంటుంటేనే దాని యొక్క మంచితనం. నేను ఏమడుగుతున్నా సార్, ఓకే మీరు అన్నది ఓకే, నేను ఏమడుగుతున్నా అంటే మీ కాంగ్రెస్ పార్టీలో నామినేట్ పదవులు అనేది డబ్బులు ఇస్తే కానీ ఇవ్వని పరిస్థితి ఉంది అన్నట్టుగా బయట ఒక ప్రచారం జరుగుతూ ఉంది. నేను ఒకటి చెప్తున్నాము, ఇప్పుడు పార్టీలో ఒక సీనియర్ నాయకునిగా నేను చెప్తున్నా, పదవులు అనేది ఎంతమందికి ఇస్తాయి? ఒక విషయం, ప్రతి జిల్లా నాయకులు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, మంత్రులు ఉంటారు. ఇప్పుడు ఒక జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు. ఆ జిల్లా ప్రెసిడెంటు, పార్టీ ప్రెసిడెంట్ విధానాలు ఏంటంటే, ఇప్పుడు మేము ఉన్నాం,
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూస్తున్నాం. ప్రతి పిసిసి ప్రెసిడెంటు ప్రతిరోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు ప్రజానీకాన్ని కలవాలి. జిల్లాల నుంచే నాయకులు ఉంటారు, ఎమ్మెల్యేలు వస్తారు, కార్యకర్తలు వస్తారు. ఎన్నో కష్టాలలో ఉండి పార్టీ వచ్చింది, మనకు సహాయం దొరుకుతుంది, న్యాయం జరుగుతుందని వస్తారు. ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ లేకపోతే ఎవరు దానికి దిక్కు? వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి? అది పద్ధతి కాదు. నువ్వు పో, ఇంపార్టెంట్ ఏఐసిసి మీటింగ్లు ఉన్నప్పుడు పో, ఎవరు వద్దన్నారు. ఇనాగ్రల్ ఫంక్షన్స్ ఎక్కడన్నా ఉంటే పో, జిల్లా ప్రెసిడెంటు పిలిపిస్తే అక్కడ కార్యక్రమాలకు అటెండ్గా. ఎక్కడ పోయినా మీకు పార్టీ ఫండ్ ఉంటుంది, మీకు అర్హతలు ఉంటాయి. అన్ని విషయాలలో మీరు ఆలోచన చేయాలి. కార్యకర్తను ఏ విధంగా తీసుకోవాలి, గాంధీ భవన్లో ఏం జరుగుతుంది, పదవులు ఎట్లా ఇవ్వాలి, ముఖ్యమంత్రి, మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్ కూర్చొని సీనియారిటీ, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి, ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడటం లేదు. రైట్, చూడటం లేదని అంటే ఇక్కడ ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలి? నేను ఒకటి చెప్తున్నా. మొట్టమొదటి బేసికల్గా ఆల నుంచి రౌతి వరకు తెలుగు నేర్చుకోవాలి, ఏ నుంచి జెడ్ వరకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేను చదువుకున్న, నాకు ఉద్యోగం ఎవరు ఇయ్యరు, అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? నీ దగ్గర ఏం తక్కువ ఉన్నది? ఎగ్జామ్ రాస్తే 100కు 100 వాళ్ళు పాస్ అయిపోతున్నా, రాబోయే రోజుల్లో దీనికి వాల్యూ ఏమున్నది? అదే మాదిరిగా రాజకీయంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు అసలు మాకు బాధ అనిపిస్తుంది. రైట్ రైట్ మీరు తెలంగాణ తొలి దశ ఉద్యమకారులు. 1969లో కూడా మీరు ఉద్యమాలు చేసేళ్ళు. అప్పటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా మీకు? జ్ఞాపకాలంటే ఉద్యమాలు ఉట్టిగా తెలంగాణ రాలేదు. 69 చెన్నారెడ్డి అప్పటి నుంచి మల్లికార్జును, మదన్ మోహన్, ఎంఎం ఆషిము, టి మొత్తం ఉద్యమకారులు. ఆ రోజులలో విద్యార్థి నాయకులు లేకుండా ఏ ఉద్యమము పనికిరాదు. ఈరోజు కూడా వాళ్ళని ముందటేస్తేనే నీకు లైఫ్. వాళ్ళని కాపాడుకోవటానికి వాళ్ళంతా విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీ అయినరు, మంత్రులు అయినరు. ఆ సీనియర్ నాయకులు ఇప్పుడు లేరు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. ఆయన చేసేది న్యాయమైన పనులు చేస్తున్నాడు. కానీ పార్టీ అభివృద్ధి చేయాలంటే దేనికైనా మూలధనం అనేది ఇంపార్టెంట్. రైట్, మన ఉద్యమం గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఆ టాపిక్ వెళ్దాం. తొలిదశ ఉద్యమంలో మీ పార్టిసిపేషన్ ఉంది, మీరు చాలా అప్పటి ఉద్యమంలో మరి పాల్గొన్నారు. మీ మీద కేసులు కూడా అయినని చెప్పేసి విన్నా నేను. కేసులు అయిందంటే అప్పుడు మీరు విద్యార్థి దశగా ఉన్నారు. యాజ్ అ స్టూడెంట్ కింద మీ మీద కేసు బుక్ చేసిల్లా? మేము ఒక్కరిని కాదు, 15 మందిని తీసుకుపోయి ముషిరాబాద్ జైల్లో పెట్టారు. ఏ క్లాస్ ఉండే అప్పుడు మీరు? అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ బీఎస్సీ. ఫస్ట్ ఇయర్, ఓకే ఓకే, ఇంటర్ ఫస్ట్ ఇయర్. రైట్. అయితే దాని నుంచి మేము జైల్లో పడ్డ తర్వాత 1 month 15 days మేము జైల్లోనే ఉన్నాం. అవునా? అప్పుడంతా ఈ కంప్యూటర్లు, ఆన్లైన్ ఇవన్నీ ఏం లేవు, మాన్యువల్. ఓకే, మాన్యువల్. 50-60 సంవత్సరాల చరిత్ర తీయాలంటే ఇప్పుడు దొరకటం కష్టం. మేము ఆ కేసుల గురించి మా దగ్గర దాఖలాలు ఉన్నాయి, వాస్తవమైనటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రైట్. మీరు తెలంగాణ ప్రగతి వేదిక అనే ఒక పార్టీని సొంతంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎందుకు సార్? ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసి, అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేసి? ఇది 1976 97లో నేను ఏ రకంగా మనం తెలంగాణకు న్యాయం చేయాలి, అన్యాయాలను ఎదుర్కోవటానికి ఏం చేయాలని చెప్పేసి కొంతమందిని కలిసి ఆలోచన చేసినాం. అప్పుడు ఈ టైటిల్, తెలంగాణ ప్రగతి కొరకు మనం పాటుపడాలి. అన్యాయాలు జరుగుతున్నాయి, మనకు అన్యాయం జరుగుతుందని ఆంధ్రోళనను దింపడానికి ఫజిల్ అలీ కమిషన్ వేసిండ్రు. ముల్కీ సర్టిఫికెట్లు, ఉద్యోగాల కొరకు, కాలేజీల అడ్మిషన్స్ కొరకు, న్యాయం కొరకు. అప్పటి నాయకులు ఇప్పుడు ఎవరు లేరు. 100కి 90% కనుమరుగైపోయారు.
ఆ 10%లో నడవరానోళ్ళు వీల్ చైర్లలో హెల్త్ పాయింట్లో రాలేకపోతారు. జరిగే అన్యాయాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానికోకు ఆ తెలంగాణ ప్రగతి వేదిక పెట్టవలసి వచ్చింది. ఆ రోజు ఆనంద్ భాస్కర్ ఎక్స్ రాజ్యసభ మెంబర్ జయశంకర్, కాళోజీ నారాయణరావు కూడా గైడ్ లైన్స్ ఇచ్చేది. ప్రతి జిల్లాలో మేము ప్రెస్ మీట్లు పెట్టేది, జరిగే అన్యాయాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి. ఇవన్నీ ఎదుర్కోవాలంటే మనకు తెలంగాణ ముఖ్యం. తెలంగాణ వస్తే మన స్టేట్ సపరేట్ ఉంటుంది, మన బడ్జెట్ ఉంటుంది, ఇక్కడ వాళ్ళంతా ఆంధ్రోళ్ళు వెళ్ళిపోతారు, మనం డెవలప్మెంట్ కావచ్చు అనే ఉద్దేశంతో 69 చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్ అప్పటి నుంచి అప్పుడు కాంగ్రెస్ విడిపోయింది. బ్రహ్మానంద రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇందిరాగాంధీ పేరు మీద ఐ కాంగ్రెస్ అనే అప్పుడు పార్టీ పెట్టడం జరిగింది. ఐ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పెట్టినరో రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ చాలామంది నాయకులు అప్పుడు కంబైన్డ్ తెలంగాణ ఇంకా మనకు సపరేట్ కాలే. ఆ పార్టీ ఎప్పుడైతే పెట్టి మేము ఇంకా యాక్షన్ టీంలలో జిల్లాల వారిగా మేము తిరుగుతున్నాం. ఇది సీరియస్కి వచ్చేసరికి ఇందిరాగాంధీ రాత్రి 12 గంటలకు ఢిల్లీ నుంచి వచ్చింది. అప్పుడు ఈ చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్ కానీ వీళ్ళంతా ఆమెను ఇగ్నోర్ చేసింది, దాంతో వాపసు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇక నాయకులంతా కన్మరుగైపోతుండ్రు. పార్టీలు పెడుతుండ్రు, చెన్నారెడ్డి పార్టీ పెట్టిండు, నారాయణ భాస్కరరావు పార్టీ పెట్టిండు, XYZలు ఎవరెవరు వీళ్ళంతా పార్టీలు. ఇందిరారెడ్డి కూడా తెలంగాణ కొరకు ఈ పార్టీలన్నీ ఏకదాటిపై రావాలంటే ఎట్లా అనేది ఒకటి డిసైడ్ అయ్యి అప్పుడు అవిశ్వాసంతోనున్న కేసీఆర్ బయటకు వచ్చి తెలంగాణ ఈ పార్టీని టీఆర్ఎస్ను స్థాపించడం జరిగింది. దానికి మాజీ మంత్రివర్యులు బీజేపీ మేచినేని కిషన్ రావు గారు పార్టీ పెట్టాడు. ఈ తెలంగాణ ఉద్యమకారుల సమితి, ఆలి నరేంద్ర, ఈ విజయశాంతి, మేమంతా అప్పటికి 10-15 పార్టీలు వచ్చినాయి, ఎవరికి వాళ్ళు. నాది తెలంగాణ ప్రగతి వేదిక. ఇవన్నీ కలుపుకొని ఏకదాటిపై ఉండాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్లో నేను మర్జీ చేయలే, సపోర్ట్ చేసాను. మేచినేని కిషన్ రావు గారు కానీ వీళ్ళంతా ఎంతమంది ఏ పార్టీ వాదులైనా కానీ దానికి సపోర్ట్ చేసి దానికి దశ తీసుకొచ్చిన తర్వాత కొన్ని మోసాలు జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు రాకుండా అన్యాయం జరిగినాయి. మేము కష్టపడి పనిచేసే వాళ్ళకు తెలంగాణ కొరకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తాం, అందరం బయటకు వచ్చాం. బయటకు వచ్చి ఎవరికి వాళ్ళం తెలంగాణ కొరకు పాటుపడడం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఏం చేసిండు, సోనియా గాంధీ దగ్గరికి పోయి ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడికి పోయి నేను టీఆర్ఎస్ను కాంగ్రెస్లో మర్జీ చేస్తా, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నేను కాపలా కుక్కలాగుంటా అనే వాదన వినిపించి ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ సోనియా గాంధీ కల్పించి వచ్చిండు. వచ్చిన తర్వాత పార్టీ ఎప్పుడైతే గెలిచిందో కాంగ్రెస్ను విస్మరించాడు, ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నాడు. ఆ తెలంగాణ ఉద్యమంలో పాడుపడకుండా ఉన్న వాళ్ళంతా మంత్రులయ్యారు, వాళ్ళనే తీసుకున్నాడు. మరి మేమేమనుకోవాలి, మళ్ళొక ఉద్యమం ఇప్పుడు వస్తేనే దానికి ఒక రూపకల్పన జరుగుతుంది. రైట్. తెలంగాణ మలిదశ ఉద్యమం 2001 నుంచి చాలా కీలకంగా మారింది. సార్, ఈ మలిదశ ఉద్యమంలో మీ రోల్ ఏంటిది, మీరు ఏమేమి చేసి యాక్టివిటీస్? ఒకటి, మలిదశ ఉద్యమం రావడానికి కారణం వారు తొలి దశనే. అవును. అప్పుడు బ్రహ్మానంద ముఖ్యమంత్రి మొత్తం తెలంగాణ గోడల మీద వాళ్ళ గురించి పేరు రాసుడు, జాగు భాగు, ఆంధ్ర భాగు, ఎన్ని రాసిండ్రంటే స్టూడెంట్స్ కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళు పారిపోవాలి మంచోళ్ళు అయితే. అటువంటి మూమెంట్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఉద్యోగస్తులు, విద్యార్థులు, పొలిటీషియన్స్, అన్ని వ్యవస్థలు మలిదశ ఉద్యమంలో పాల్గొని అప్పుడు హోమ్ మినిస్టర్ చిదంబరం
సోనియా గాంధీ వాగ్దానం చేసింది కాబట్టి పార్లమెంట్లో కొట్లాడి మనకు తెలంగాణ ఇవ్వటం జరిగింది. దాంట్లో 1500 మంది దాకా అవును. చనిపోవటం జరిగింది. పార్లమెంటు ముందట 72లో నేను పార్లమెంటు ముందట ధర్నా చేసిన. నన్ను అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టిండ్రు. అవునా? ఆంధ్రుడు భాను వెంకటరామన్ మీద చీఫ్ మినిస్టర్గా గద్దె దిగాలని చెప్పేసి ఇందిరాగాంధీతో కొట్లాడి గద్దె దింపించిన. ఇప్పుడు ఉన్నారు ఆ నాయకులు, వాళ్ళని ఇంటర్వ్యూ చేసి చెప్తారు సుదర్శన్ రావు చేసిన పనులు ఏంటని. ఓకే. యూట్యూబ్లోకి పోయి చూస్తే కూడా నా గురించి తెలుస్తుంది. కాంగ్రెస్ లీడర్ దుశ్శర్ల సుదర్శన్ రావు. ఓకే. దీనికి మేము ప్రతిఫలం ఆశించి ఎప్పుడు చేయలేము. ఇంకా కూడా పార్టీలో వండుకుంటూ ముందుకు పోతున్నాం. తెలంగాణకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఆల్ పార్టీస్తోని మమేకమై ఉద్యమకారులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము పాటుపడుతున్నాం. రైట్ సార్, ఇప్పుడు మీకు 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఉంది కదా కాంగ్రెస్ పార్టీలో. ఎస్. యాక్చువల్లీ మీ ఏజ్ ఎంత ఉండొచ్చు ఇప్పుడు? ఇప్పుడు నా ఏజ్ 77, 77. 77ఆ? ఓకే. 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసిందా, మీరు కాంగ్రెస్ పార్టీని మోసిల్లా? మేము కాంగ్రెస్ పార్టీని మోసినాం. మీరే మోసిల్లు. మరి తద్వారా కాంగ్రెస్ పార్టీ మీకు ఏం గౌరవాన్ని ఇచ్చింది? వాళ్ళు గౌరవం ఇవ్వాలని మేము పార్టీలు లేము. పార్టీ గౌరవం అనేది వాళ్ళు ఇవ్వాలి మాకు. గౌరవం మీన్స్ అంటే పార్టీ పదవులు ఏమన్నా చెప్తున్నాం. మేము ఎంతవరకు మన తెలంగాణ నుంచి వెంకటస్వామి కానీ మల్లికార్జున్ కానీ వీళ్ళంతా పార్టీ పదవులు ప్రెసిడెంట్లుగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా బట్టి అన్న అనంతరాములు పార్టీ ప్రెసిడెంట్ ఉండే అప్పుడా. ఆయన చనిపోయాడు. చనిపోయాక వాళ్ళ తమ్ముడు మల్లు రవి వీళ్ళంతా పైకి వచ్చారు. బట్టి ఇది జరిగింది ఎక్కడ అంటే వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారులను మొత్తం మర్చిపోయారు. వాళ్ళకి ఏం ఉపయోగం చేసిండ్రు? కనీసం మేము అడిగింది మీరు ఎలక్షన్లో వాగ్దానం మన పార్టీ 250 గజాలు ఇంటి స్థలం ఇస్తా అన్నారు, 25,000 పెన్షన్ ఇస్తా అన్నారు, హెల్త్ కార్డు ఉద్యమకారులకి, హెల్త్ కార్డు, ఫ్రీ బస్ సర్వీస్. ఇది ఎప్పుడైతే ఇస్తామని ముఖ్యమంత్రి వాగ్దానం చేసి ఢిల్లీ నుంచి ఇక్కడి దాకా పార్టీలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ముందట కూడా బహిరంగ సభలో అనౌన్స్మెంట్ చేసింది. మనం బీఆర్ఎస్ను ఓడగొట్టినాం, కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. వచ్చినాక ఇంప్లిమెంటేషన్ చేయాలని ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఆయన నోటి నుంచి స్వయాన్ని నేను చూపిస్తా. ఓకే. కానీ చేయటానికి అక్కడ మిగిలింది ఏం లేదు. ఇది మీకు కేసీఆర్ గారికి అనేది ఈ మాటలు? కేసీఆర్ మొత్తం ఊడ్చుకపోయింది కదా, ఇక్కడ ఏం లేదు. ఉన్నా కానీ రేవంత్ రెడ్డి, నేను ఒకటే అడిగిన, ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ఉద్యమకారులం అంతా పోయి న్యాయం జరిపించండి. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే, ప్రగతి భవన్ ఫామ్ హౌస్లో వండుకునేవాడు. మనకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీ మంచి పొజిషన్లో ఉన్నదని ప్రజలు అనుకుంటుంటారు, గెలిపించింది. వాళ్లకు న్యాయం చేయండి అనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీలోని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ను కలిసినాం, సీఎంను కలిసినాం. ఇప్పుడు ఉన్న పరిస్థితిని వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు అనేది మాకు నిర్ధారణ అయిపోయింది. ఇక బీజేపీని ఎందుకు దగ్గరికి తీస్తున్నామంటే కంటోన్మెంట్ ల్యాండ్ ఒక స్మృతి వనం. తరతరాలు కాంగ్రెస్ కానీ ఏ పార్టీ కానీ ఉద్యమకారులు చేస్తే తెలంగాణ ఎట్లా వచ్చింది, వాళ్ళు ఎంతమంది చనిపోయినారు, వాళ్ళ చరిత్ర లైఫ్ లాంగ్ రాబోయే తరాలకు తెలవాలని ఆ ల్యాండ్ కంటోన్మెంట్ అడిగి బీజేపీని మొత్తం లెటర్స్ రాపించి ప్రధానమంత్రిని కలవటం, అమిత్ షాను, నడ్డాను, వీళ్ళని కూడా 2 పార్టీలను మేము ఏకం చేస్తున్నాం. చెయ్యండి, ప్రజలకు న్యాయం చేయండి. అంతకన్నా మేమేమీ ఆశపడతాం లేము. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మనం ఉద్యమకారులకు చేయాలి కదా, మీరు వాగ్దానం చేసిండ్రు కదా అనే పాటుతో నేను కలుస్తాను. మీరు బేసికల్లీ కాంగ్రెస్ వాది. ఎస్. బీజేపీ ఎంపీ సీట్లలో బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేసినట్టు? సపోర్టు ఉద్యమకారులు ఎవరైతే ఉండరు
మొట్టమొదలు 1947లో రజాకార్లతో పోలీస్ యాక్షన్తో కొట్లాడి నైజాంని ఎప్పుడైతే పంపించి మనం సపరేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చినాక తెలంగాణ తెచ్చుకున్నామో వాళ్లకు న్యాయం జరగాలి. బీజేపీని ఎందుకు ఆశ్రయించి గెలిపిస్తున్నామంటే ఫ్రీడమ్ ఫైటర్స్కు ఈరోజు 50,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదే మాదిరిగా మీ పార్టీని గెలిపించినాం, మేము ఓట్లు వేసినాం, 7 సీట్లు 8 సీట్లు బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. మీరిద్దరు హెల్ప్ చేస్తారనే నమ్మకంతో ఉద్యమకారులు అటు ఇటు పని చేస్తున్నారనే వాదనతో చేయటం జరిగింది. ఇప్పుడు కూడా మంచితనంతో సామరస్యంగా అందరు వస్తారు. అన్న ఓ 500 మంది 1000 మంది సీఎం దగ్గరికి వెళ్ళిపోదాం, నువ్వు చేసిన వాగ్దానం బలవంతం చేద్దాం అనే ఉద్దేశం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉద్యమకారులు రోజుకు ఒకరు ఎగిరిపోతారు. అవునా? అంతే కదా, మీకు తెలియదు ఏముంది, పేపర్లలో వస్తూనే ఉంటారు. ఖమ్మం నుంచి ఎక్కడెక్కడి నుంచి మీ మీటింగ్ పెడితే రవీంద్ర భారతిలో అన్ని పార్టీలకు మేము ఇంటిమేషన్ ఇచ్చినాం. వాగ్దానాలు చేస్తుంది కానీ ఇంప్లిమెంటేషన్ ఒకటి కాదు 2 చేయండి. ఇప్పుడు 25,000 మీరు పెన్షన్ ఇస్తూ ఉన్నారు, ఇవ్వండి. ఒక కమిషన్ వేయండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను వేసి ఉద్యమకారులను న్యాయం జరగండి. గత ప్రభుత్వము ఎందుకు వైఫల్యం చెంది ఎందుకు ఓడిపోయిందంటే ఒక మాట చెప్తా ఉన్నారు బయట, ఉద్యమకారులను విస్మరించడం వల్లనే ఆ పార్టీ వైదొలిగింది అన్నట్టుగా ఒక ప్రచారం. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు మీ పార్టీ కూడా ఉద్యమకారులను పట్టించుకుంటా అని చెప్పి అధికారంలోకి వచ్చింది, మీరే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు పట్టించుకుంటా లేరు, నెక్స్ట్ టైం మీ పార్టీ ఉంటుందా? పట్టించుకుంటాం లేదు అనటానికి 3 కారణాలు ఉన్నాయి. ఏదైనా ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలంటే మూలధనం డబ్బు. అవును, ఖజానా. అది లేనిది బండ్ల డీజిల్ పోస్తేనే నడుస్తుంది, అంతే, లేకపోతే ఇంట్లో పెట్టుకోవాలి. అదే మాదిరిగా ప్రభుత్వం నడిపియాలంటే అది ఒక పెద్ద ముళ్ళ కిరీటం ముఖ్యమంత్రికి, మంత్రులకు. కష్టపడుతుండ్రు కానీ ఫలితాలు అనేది చూపటం లేదు. అది ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఈ పలానా దానికి మంత్రి, ఎడ్యుకేషన్ కానీ ఇమీడియట్ ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా డబ్బు లేనిది ఏం చేయలేరు. ముఖ్యమంత్రి గారు చెప్పేది న్యాయం ఉంది, కానీ అది ప్రజలు ఏమనుకుంటుండ్రు కదా అంటే అపార్థం చేసుకుంటారు. అది కాకుండా వాగ్దానాలు చెప్పారు కదా, వాగ్దానాలు అదే ఉచిత పథకాలు అనేది ఈ ప్రపంచంలో ఎప్పటికీ మంచిది కాదు. కష్టపడి పని చేయండి, ప్రిన్స్ లెక్క బతకండి. బస్సు వేస్టేనా? అయితే బస్సు పథకం వేస్టేనా? అదే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు 5, 6 ఒప్పుకున్నారు, ఒక్కటి చేయండి, 2 చేయండి, మళ్ళీ ఆశాపరులు అవుతారు. మళ్ళీ ఫ్యూచర్లో రేపు పార్టీని తెచ్చుకుంటే గెలుస్తాం, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, మిగతా 2-3 పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న పద్ధతి వాళ్ళు ఆలోచన చేస్తారు. రైట్. ఇప్పుడు 16 నెలలు కంప్లీట్ అయిపోయింది. 6 గ్యారెంటీస్ అనేది కంప్లీట్గా ఇంకా మీరు అమలు చేయలేకపోతున్నారు. నెక్స్ట్ టైం మీ గవర్నమెంట్ ఉండదు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం వేరే ఇంకొక పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని ఒక వాదన కొంచెం బయటికి వస్తూ ఉంది, కొంచెం వస్తూ ఉంది. మరి దీని మీద మీ స్పందన? ఒకటమ్మా, మనకు ఎవ్వరూ ఓటు హక్కు ఉన్న ప్రతి మానవుడు మనకు అవసరం. వాళ్ళను మనం మెప్పియాలి. ఓటుకున్న వాల్యూ మనిషికి లేదు. ఆ మనిషికి ఓటేసి గెలిపించిన తర్వాత నువ్వు వాళ్ళను దగ్గరికి రానియకుండా, నువ్వు ఏమి పట్టించుకోకుండా ఉండి ఏదో ఆశిస్తున్నావంటే పార్టీకి నష్టమే. చేసి నీ అంతరాత్మకు ఆలోచన చేయి. మనం ఈరోజు ఈ సీట్లో కూర్చున్నాం, ఏ రకమైనటువంటి న్యాయం జరుగుతుందా లేదా ప్రజలలో ఒకసారి మీరు వెళ్ళి అవగాహన చేసుకోవాలి. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు ముట్టట్లేవు, ఎక్కడ అన్ని సోర్స్ మూసుకుపోయినాయి, వచ్చే అమౌంట్ ఇంతే అని చెప్పేసి ఇది ఇస్తున్నాము, ఇంకా మేము ఏం చేయలేకపోతున్నాం. రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఎవరున్నా అంతే. మరి ఎట్లా పాసిబుల్ అయితే 6 గ్యారెంటీస్? పాసిబుల్ అనేది మనము ఇన్కమ్ సోర్స్ను సృష్టించాలి. ఎలా? మనకు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎంత ఇన్కమ్ ఉన్నది, మనకు తెలంగాణలో ఉన్న
ఫెసిలిటీస్ ఏ రాష్ట్రంలో లేవు. ఉమ్, ఎప్పుడైనా మనకు 10 రూపాయలు వస్తే 2 రూపాయలు పక్కకు పెట్టుకోవాలి. 10 రూపాయలు ఖర్చు పెడితే నీకు ఎప్పుడు కూడా న్యాయం జరగదు. మనకున్న ఇన్కమ్స్ నేను చెప్తున్నా కదా, అదే మనకు తెలంగాణ వచ్చినప్పుడు మనకు ఎలక్షన్ అయినప్పుడు 1,50,000 కోట్లు మనకు మిగులు బడ్జెట్. ఉమ్, దాన్ని ఈరోజు అప్పుల పాలు చేసిపోయాక నీకు అప్పు ఎవడిస్తాడు? ఇచ్చి పుచ్చుకుంటుంటేనే నడుస్తుంటుంది. ఆ ఇంట్రెస్ట్లు కట్టలేక చస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లు అప్పు మళ్ళీ పుట్టాలంటే ఇచ్చుకుంటూనే వస్తుంది కదా. అది ఎక్కడి నుంచి రావాలి, అది ఎట్లా కట్టాలి, దాంట్లో గవర్నమెంట్ తడపడాయిస్తుంది. రైట్ సార్, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా మీరు ఏమేమి పదవులు చేపట్టిళ్ళు? నేను ఎంతవరకు ఒక ఆఫీస్ బేరర్నే ఉన్నా కానీ అఫీషియల్గా ఏ పదవులు నేను అడిగిన నామినేట్ కాదు, పార్టీ పదవులు. పార్టీ పదవులు ఫస్ట్ నాకు తెలంగాణ కన్నా ముందు అందరం పార్టీలో తిరుగుతున్నాం, పనిచేస్తున్నాం, క్రియాశీల కార్యకర్త అంతే. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక పొన్నాల లక్ష్మయ్య ఫస్ట్ ప్రెసిడెంట్. ఉద్యమకాన్ని గుర్తించి నాకు సన్మానం చేసి సెక్రటరీగా ఇచ్చాడు. టీపీసీసీ మెంబర్ ఉండగా మీరు ఉన్న అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా ఉన్నా. అది 5 ఏళ్ళు నడిచింది. రైట్, మీరు పొన్నాల గారి గురించి ఒక మాట తీసిళ్ళు. పొన్నాల గారు మీ పార్టీని వీడడం అనేది మీకు మైనసా ప్లస్సా? మాకు ఒక రకంగా మైనసేనా? ఎందుకంటే సీనియర్ నాయకుడు ఫస్ట్ మన తెలంగాణకు పార్టీ ప్రెసిడెంట్. నీకు అన్ని పదవులు ఇచ్చిండ్రు. పార్టీ ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఇచ్చిండ్రో నువ్వు సుప్రీం తెలంగాణకు. ఎంత డబ్బు ఉన్నది ఏమున్నది తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా నువ్వు ఉన్నావు. దాని తర్వాత ఎలక్షన్ వచ్చింది, నువ్వు మంత్రి అయినావు, పిసిసి ప్రెసిడెంట్గా అన్ని జిల్లాలు అందరితో నీకు చాలా న్యాయం జరిగింది. తర్వాత నువ్వు ఎప్పుడైతే బీఆర్ఎస్ వచ్చిందో నువ్వు పార్టీ వదిలిపోవటానికి ఒక న్యాయమైన పని కాదు. పార్టీని ఒక రకంగా అనుభవించి పక్కకు పెట్టి మళ్ళీ ఒక పదవి పొందడానికి నువ్వు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినావు. అక్కడ నీకు అన్యాయం జరిగింది. ఎట్లా జరిగింది? భగవంతుడు అనేవాడు పైన ఉంటాడు. అన్నం పెట్టిన దానికి నీకు పదవులు ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంతో న్యాయం జరిగింది. నువ్వు మోసం చేసిపోయినందుకు నీకు అన్యాయం తప్పకుండా జరిగింది. రైట్, ఇప్పుడు మీరు మీ గురించి మాట్లాడదాం. ఒక్కసారి కూడా మీరు అఫీషియల్లీ ఒక పదవి కూడా మీరు చేయలేదు సార్. మీ మనసులో బాధ ఉంది కదా, ఇప్పటిదాకా ఒక నామినేట్ పదవి కూడా నేను చేపట్టలేకపోయినా అట్లీస్ట్ ఏదైనా ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే ఆర్ ఎంపీఆర్ వాట్ ఎవర్ ఆర్ ఎమ్మెల్సీ బాధ అయితే ఉంది కదా, ఒక సీనియారిటీ ఉంది, హుందాతనం. ప్రతి కార్యకర్తకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైతే పని చేసినామో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఆబ్వియస్లీ ఫ్యామిలీతో కాకుండా మీ ఫాలోవర్స్ ఉంటారు కదా. మా ఫాదరు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాలి, పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయాలి, పదవులు అనుభవించాలి, ఇంత సేవ చేస్తుండ్రు. మాకు 10 రూపాయలు ఎవడన్నా ఇస్తే నన్ను అడుగు, ఎవరిని చందా కూడా అడగను. మా పిల్లలు సంపాదించిన దాంట్లో మాకున్న దాంట్లో నేను ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా మోస్తున్నా, పల్లకి మోస్తున్నా. దాని ప్రతిఫలం అనేది మరి చూడాలి కదా. మీకు ఒకానొక టైంలో ఎమ్మెల్యే టికెట్ వచ్చేదటగా? ఎమ్మెల్యే టికెట్ టీఆర్ఎస్ మనకు తెలంగాణ వచ్చిన తర్వాత 2014 వచ్చిన తర్వాత నేను 10 మందికి నామినేషన్ ఫీజు కట్టిన. మీరా? వాళ్ళంతా ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ ఎంపీస్, ఓకే, ఎస్సీ క్యాండిడేట్స్, ట్రైబల్స్, బీద వాళ్ళని నేను ఎక్కువ లైక్ చేస్తాను. ఓకే. నెంబర్ 1 రమేష్ బాబు అని ఎక్స్ రాజ్యసభ మెంబర్, ఎస్సీ క్యాండిడేట్. తర్వాత కిషన్ సింగ్, ఓకే, ట్రైబల్. అట్లా రవీంద్ర నాయక్తో సహా వీళ్ళందరూ, అందులో రాముల నాయక్ కూడా ఉండే అప్పుడు. వీళ్ళందరూ మేము ఒక బ్యాచ్గా తయారయ్యి టీఆర్ఎస్కు సపోర్ట్ చేసి టికెట్లు ఎప్పుడైతే రాలేదో నేను కేసీఆర్కు వార్నింగ్ ఇచ్చిన. ఎన్ని డబ్బులు పార్టీకి ఇచ్చినా, ఇంత ఫీజు కట్టినా, సాయంత్రం లోపల నా డబ్బు రాకపోతే పరిస్థితి వేరుంటుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తే
ఇప్పుడు ఎమ్మెల్సీగా రెడ్డి ఉన్నాడు సీనియర్ బీఆర్ఎస్లో, అతనితో నాకు డబ్బులు పంపించాడు. పరిస్థితులు జేబులో ఉన్నాయా, మేము అప్పు చేసి కట్టినా. వాళ్ళంతా రేపు టికెట్లు వచ్చి ప్రయోజకులు అయితే మనకు ఎంతో సంతోషంగా ఉండేది. ఎవరికి ఇవ్వలేదు, మోసం చేసాం. ఓకే, దాంతోనే మేమంతా బయటకు వచ్చాం. ఇప్పుడు మేచండి కిషన్ రావు గారు ఎందుకు వచ్చిండ్రు బయటికి? ఆయన బయటకు వచ్చి తెలుగుదేశంలో పోయినాకనే మంత్రి అయింది. నాదెండ్ల భాస్కర్రావు చీఫ్ మినిస్టర్. మేమంతా మొదటి నుంచి ఉద్యమకారులుగా ఒక యూనిట్గా పనిచేస్తున్నాం. దాని మీదనే ఇప్పటికి కూడా పనిచేస్తాం. రైట్. కేసీఆర్ గారు మీకు టికెట్ ఇస్తా అని చెప్పేసి మోసం చేసిల్లా? నాకే కాదు, ఎక్కడి నుంచి అడిగి మీరు? నాకు అప్పుడు రామన్నపేట ఉండే, అది ఇప్పుడు రిజర్వ్డ్ అయిపోయింది. ఎందుకు కేసీఆర్ గారు మీకు ఇవ్వలేదు? ఆయనకు తెలివి కల్లవాళ్ళు పార్టీలో ఉంటే నాకు నష్టం, నా కాలు బట్టి గుంజేస్తారు, వీళ్ళంతా సీనియర్ నాయకుడు అనేది ఆయన మనసులో ఉండేది. ఆయన ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయిందో, నేను సెక్రటరీకి పోతే ఆయన పిఏని పిలిచి, అన్న ఫోన్ నెంబర్ నోట్ చేసుకో, ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ ఇయ్యి, నేను పిలిచినప్పుడు పిలువు అని చెప్పి నా కళ్ళ ముందర చెప్పింది. లిఫ్ట్లో వాడు పిఏ రాసుకున్నాడు, అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత నేను ఎప్పుడు ఫోన్ చేసినా వాడు ఫోన్ ఎత్తకపోయి. అదేంటి? అదే పాలసీ కేసీఆర్ దగ్గర ఉన్నది అదే. ఆయనకు అవసరం ఉన్నట్టుంటే పిలిపించుకుంటాడు. ఇప్పుడు పార్టీ నుంచి ఈటల రాజేందర్ ఎందుకు బయటకు వచ్చాడు? ఎంతోమంది వచ్చారు. ఆయన నాయకత్వంలో మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యమకారులు కాదు. ఇప్పుడు మీ వాడు ఉన్నాడు వరంగల్, ఏం దయాకరు, ఎర్రవేల్ దయాకరు ఉద్యమకారుడా? ఆయన రాసిన షాపు నడుపుకుంటాడు వద్దనపేటలో. ఎట్లా ఇచ్చావు టికెట్? పార్టీలా నువ్వు మినిస్టర్ ఎట్లయినావు? సీనియారిటీ శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ కూడా. తర్వాత ఇక ఇందిరారెడ్డి భార్య అంటే సబితా ఇందిరారెడ్డి, ఆయన ఉద్యమకారుడే. పార్టీలో ఉద్యమకారులు కాకుండా ఇచ్చిన వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ చాలామంది ఉన్నారు. 10 ఏళ్ళు ఉంటే డబ్బులు సంపాదించుకుంటారు, పవర్ ఎంజాయ్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడికో పోయారు. రైట్ రైట్ సార్. ఇప్పుడు మీకున్నటువంటి హుందాతనం ద్వారా మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు, మంచి జీవనాన్ని అయితే గడుపుతున్నారు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ మీ ఫాలోవర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు అడిగినప్పుడు గుచ్చుకుంటుందా సార్? ఎప్పుడైనా ఎమ్మెల్యే అవ్వాల్సి ఉండే? నాకు తెలిసినంత వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా, ఎందుకంటే నా యాక్టివిటీస్ వాళ్ళు చూస్తారు, బాధపడ్డది లేదు. రావాలని ఉంటుంది మనసులో ఎవరికైనా. మేము బయటకు ఎప్పుడు చెప్పుకోలేదు. ఈ ప్రపంచాన్ని మొత్తం అభిమానులు, మా అభిమానులు కూడా నా కొరకు కొట్లాడతారు. అదే నేను అదే చెప్తున్నా. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ముందు సుదర్శన్ రావుకి ఇవ్వండి, ఆయన అపాయింట్మెంట్ ఇస్తాను లేటు సార్ అని అంటారు. నేను చెప్పిన చూడు నాయన, పవర్ అనేది తెచ్చుకోవాలంటే నాకు పెద్ద సమయం పట్టదు, కానీ నేను ఆ టైప్ కాదు. ఆ టైప్ అంటే ఎంతో కొంత ముడుపు అదంతా చెప్పుకోవద్దమ్మా. ఇప్పుడు ఒక 1000 మందిని తీసుకొని నేను సీఎం దగ్గరికి పోతే వాళ్ళే అడుగుతారు, ఏమైంది ఉద్యమకారులకు మీరు చేసిన వాగ్దానాలు? ఇట్లా మేము అడిగిన రోజులు ఉన్నాయి. ఈ 16 నెలలనా? రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉండే, ముఖ్యమంత్రి కాలే. అప్పుడు ఎన్నోసార్లు పోయినాం, ఎన్నోసార్లు కలిసినాం. ఇది నేను అవార్డు నేను ఆయనకు సన్మానం చేసిన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. విన్నావా? కిషన్ రెడ్డి గారు ఆయన కూడా నాకు సన్మానం చేసాడు బీజేపీ. తర్వాత ఫోటోలన్నీ నేను చూస్తాను అక్కడ, నేను తర్వాత ఫోటోలన్నీ అబ్జర్వ్ చేస్తాను. ఓకే. సో ఈ రకంగా పార్టీకి పని చేసుకుంటూ పోతున్నాం. మేము పార్టీని అభిమానిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఉండేపట్టుకనే ఈ భారతదేశం ఈరోజు ఇట్లుంది. రైట్. మీరు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు మీకంటూ ఒక హుందాతనం, ఒక ఆఫీసు, ఒక మీరు ఒక ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఒక సిస్టమేటిక్గా మీరు ఉన్నారు. ఇప్పుడు మీకు 77 సంవత్సరాలు, ఇంకా 80 కావచ్చు, 90 కావచ్చు, 100 కావచ్చు,
కానీ ఒక వెల్తీ అయితే ఉండిపోతుంది కదా. ప్రజాప్రతినిధి కాలేదు, నేను ఇంత చేసిన, పార్టీని మోసిన, పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు నేను ఎంత కొంత పెట్టుకున్న మోసిన కార్యకర్తలు. ఇప్పటికి కూడా 10 రూపాయలు మనం ఎవరిని అడిగేది, భగవంతుడు నాకు ఇస్తున్నాడు, పిల్లలు వాళ్ళు వ్యాపారం చేస్తుండ్రు, ముందుకు నడిపిస్తాం. మీరు ఎవరినైనా అడగండి, గాంధీ భవన్లో కానీ ఏ లీడర్ని కానీ నా గురించి వైట్ పేపర్ ఎంతో నేను అంతా. ఇప్పుడు సూటిగా రేవంత్ రెడ్డి గారు మీ గురించి ఏమంటారు, మహేష్ కుమార్ గౌడ్ గారు మీ గురించి ఏమంటారు? ఇప్పుడు మహేష్ను నేను ఇండివిజువల్గా ఎన్నోసార్లు కలిసిన, ఉద్యమకారులంతా ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి చూసిన నువ్వు అన్నీ. ఆయన ఏం చేయగలుగుతాడు, చేయలేడు తలుసుకుంటే ఢిల్లీకి రాజు అయినా నా తల్లికి బిడ్డనే. నువ్వు పార్టీ ప్రెసిడెంట్, కానీ పరిస్థితులు వేరున్నాయి, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారికి తెలంగాణ గురించి క్షుణ్ణంగా తెలుసు, ఆయన కూడా ఏం చేసే పరిస్థితి లేదు. అటువంటప్పుడు మేము వారి మీద ఏం కామెంట్ చేయాలి చెప్పు. ఈరోజు శక్తి ఉన్నవందే రాజకీయం. ఆ రాజకీయాలు ఏంది, మీడియా పర్సన్స్ మీ అందరికీ తెలుసు. మేము ఇంకా కూడా భగవంతుని అనుగ్రహంతో పీస్ ఆఫ్ లైఫ్, ఏ పొరపాట్లు లేకుండా పార్టీని ముందుకు తీసుకుపోవాలనే పద్ధతిలో రోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు వెళ్ళి ఏం జరుగుతుంది ఏంది ఒక సీనియర్ నాయకునిగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది జరుగుతున్న పరిస్థితి. కాబట్టి మరలా ఎలక్షన్స్ రానికి మీ ఏజ్ దగ్గర అంటే ఒక 81 సంవత్సరాలు ఇంచుమించుగా అవుతుంది. 81 సంవత్సరాల్లో అయినా సరే మీరు ప్రజాప్రతినిధిగా అప్పుడైనా టికెట్ తెచ్చుకుంటారా? ఎమ్మెల్యే మనిషికి జీవితంలో వేజీ ఇంపార్టెంట్ కాదు, మనకున్న అనుభవాలు. అప్పటికి మీరు యాక్టివ్గా ఉంటారా? ఎందుకుంటాం? ఇప్పుడు 75 సంవత్సరాలకు యాక్టివ్ ఎవరు చూపించు లేరు. మేము ఎందుకు యాక్టివ్గా ఉన్నాం? 1947 17th మార్చి నా బర్త్డే. మరి ఈ రోజు వరకు మేము ఎందుకు ఇట్లా ఉన్నామంటే భగవంతుని దయతోని మాకు ఏ సమస్యలు లేవు. మీకు మీ ఆహార అలవాట్లు ఏంటి? యాక్చువల్లీ ఆహారం అంటే నేను 8:30కి 8:30 వార్తలు హెడ్లైన్స్ వినుకుంటా నిద్రపోతా. నైట్ 8:30 వరకు పడుకుంటా. సరిగ్గా 4 గంటలకు నాకు పైలట్ ఉంది, అది వచ్చి లేపుతుంది. అప్పుడు నేను లేచి కాలకృత్యాలు చేసుకొని ఆడ్నుంచి యోగా కొంత చేసుకొని టెర్రస్ పైకి ఎక్కి వాకింగ్ చేస్తాం. పైలట్ అంటే డాగ్. అదే లేపుతుంది, కొడుతుంది లేపి. అవునా? అప్పుడు టైం చూస్తే 4 అని చెప్పి అప్పుడు లేచి మంచిగా మొహంగిట్లా కడుక్కొని పైకి పోయి వాకింగ్ చేసి వచ్చి కింద కాఫీ తాగి న్యూస్ పేపర్ పట్టుకొని పైకి వచ్చి 9 గంటల వరకు నేను కింద ఆఫీస్లో కూర్చుంటా. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరితో మాట్లాడి 9:30 10 గంటలకు నా వ్యవహారాలు చూసుకుంటా. నాకు ఇక్కడ రోడ్ నెంబర్ 12లో ఒక ఆఫీస్ ఉంది. ఏం ఆఫీస్? నేను కాంగ్రెస్ పార్టీ పత్రిక నడిపేవాడిని. పత్రిక? ఇందిరా మ్యాగజైన్. ఓకే ఓకే, ఇదేనా సార్? ఇదేనా? అది బుక్. ఏం ఒకటి కాదు రెండు కాదు, ఇవన్నీ చూపిస్తుంటే ఫైల్ కింద నుంచి నీకు అన్నీ తెలియాలి. ఇవ్వా సార్? ఇది ఫస్ట్ నాకు ఇచ్చిన అవార్డు ఢిల్లీ నుంచి. మీకు అవార్డ్స్? ఓకే, మీకు భారతరత్న అవార్డు వచ్చింది కదా? అదే ఈ సంస్థనే ఇచ్చింది. ఓకే, ఇగో ఎందుకు వచ్చింది మీకు భారతరత్న అవార్డు?
నా మంచితనం చూసో నన్ను చూసో ఇచ్చింది. నేను పోయి వాళ్ళని ఏమి అడిగింది, వాళ్ళంతా వాళ్ళు. ఆ, విన్నావా? ఉమ్, ఇగో ఇది ఇందిరా మ్యాగజైన్. ఓకే. కాంగ్రెస్ పార్టీ మీద మాకున్న నమ్మకాలు. ప్రేమ, నమ్మకం. ఇది ప్రింట్ చేసి మొత్తం తెలంగాణ డిసిసి ప్రెసిడెంట్లకు పోయేది. దీంట్లో మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఏముంది, ఇన్ఛార్జ్ మీరు సెక్రటరీ, టీపీసీసీ సెక్రటరీ. దీనికి నేను ఇన్ఛార్జి ఈ పత్రికకి. ఓకే ఓకే. విన్నావా? ఇట్లా పార్టీలో పని చేసుకుంటూ పత్రికలను నడిపి ప్రజా జీవనంలో మేము ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాం. తర్వాత మన కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ చూపించాలి. ఇది i7 ఛానల్, న్యూస్ ఛానల్. ఓకే. ఇవి ఏ నాయకుడు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు చెప్పు. కష్టపడి పని చేసి 10 రూపాయలు ఎవరన్నా ఇచ్చిండ్రు అడుగు. ఈయన పిసిసి ప్రెసిడెంట్. ఓకే. అడుగు ఉత్తమ్ కుమార్ రెడ్డిని. సుదర్శన్ రావు గారు ఇందిరా పత్రిక గురించి మీ అభిప్రాయం ఏంది? మీరు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడే వేసినాం. కాదు సార్, ఇప్పుడు నువ్వు అడిగినావు చూడు, ఎమ్మెల్యే మీ వరంగల్, ఏం పేరు, ఏం రెడ్డి, కొండ సురేఖర్ రెడ్డి, నయని రాజేందర్ రెడ్డి గారు. వాళ్ళని అడుగు. మీ మీటింగ్లకు ఎన్ని మీటింగ్లకు పోయినాం? అవునా? మరి చాలా ఉన్నాయమ్మా, చరిత్ర చెప్పుకోవాలంటే. కాదు సార్, ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను నిజాం కాలేజీ స్టూడెంట్గా గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ అయింది. ఇది నా పేరు మీద ఉన్నటువంటి కాలనీ. మున్సిపల్ కమిషనరు. అవును, మీ పేరు మీద కాలనీ ఉంది కదా, అసలు అది ఎక్కడ ఉంది కాలనీ? ఎవరు? సాయన్న ఎమ్మెల్యే. చూసావా? సాయన్న, ఈయన సాయన్న చనిపోయాడు. ఓకే. కంటోన్మెంట్ ఎమ్మెల్యే 5 సార్లు. ఈయన మున్సిపల్ కమిషనర్. ఓకే. నేను లోకల్ లీడర్స్. ఈ కాలనీని అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడ్డాను. తెలుగుదేశం. ఇది రామకృష్ణాపురం, సైనిక్పురి. మీ పేరు మీద ఒక కాలనీ ఉంది. ఇది ఏంది నీకు చూపిస్తున్నా? అదే చెప్తున్నా. సో యాక్చువల్లీ దాని కర్త కర్మక్రియ మీరేనా? నేనే. మొత్తం మీరే. ఎంతమంది అందులో ఉన్నారు కాలనీలో? అప్పుడు 100 మంది ఉంటుంది. ఏది 100 ఇల్లులా మందా? 100 మంది. 100 మంది, ఒక 50 ఇండ్లు ఉండొచ్చు. అప్పుడు ఇది ఎప్పుడు అంటే 2078, 1978. దాంట్లో 1998. అప్పుడు నేను అక్కడ నా ఇల్లు కట్టుకొని ఉన్నా సైనిక్పూర్లో. ఈసీఎల్ దగ్గర నిలబడితే నా ఇల్లు అవుపడేది. నా ఒక్కని బిల్డింగ్ ఉండదు. కాంగ్రెస్ లీడర్ సుదర్శన్ రావు అంటే అడిగితే చక్కగా అదే బిల్డింగ్ అని చెప్పేది. అటువంటిది నేను ఎప్పుడైతే గవర్నమెంట్ అడ్వైజర్ అయినో, ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయినో, అక్కడి నుంచి దూరం అవుతుందని నేను షిఫ్ట్ చేసి రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్కు జర్నలిస్ట్ కాలేజ్ నా ఇల్లు ఉంది. ఇది నిజాం కాలేజీలో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ అయింది. మేమంతా నిజాం కాలేజీ స్టూడెంట్స్. నన్ను వీసీ పిఆర్ఓ వచ్చి ఇన్వైట్ చేశారు. వీళ్ళంతా నిజాం కాలేజీ సీనియర్ లీడర్స్. లాస్ట్ పేరు నా తెలుసు. ఓకే ఓకే ఓకే. చూడు దాంట్లో. అదే చూసినా సార్, చూసినా. నా పేరు పైన ఎవరెవరు చూడు, అజారుద్దీన్, వీళ్ళందరూ ఐపీఎస్ ఐఏఎస్లు. రైట్. ఇన్వైటేషన్ లిస్ట్ ఆ రోజు స్టేజ్ మీద. ఇది ఫంక్షన్. దీంట్లో ఎవరుండ్రు? కేటీఆర్. ఇది నిజాం కాలేజీ ఇన్విటేషన్. దీనికి నేను నిజాం కాలేజ్. దీనికి అప్పుడు ఇక చెప్పుకుంటే మంచిది కాదు కానీ గోల్డ్ మెడల్ వచ్చిన స్టూడెంట్స్కు మీరు ఏమన్నా ఇవ్వాలంటే 1 లక్ష రూపాయలు నేను డొనేట్ చేసాను. అవునా? ఎంతమందికి వచ్చినాయి గోల్డ్ మెడలిస్ట్? ఒక్కలేనా? ఇప్పుడు ఒక్కరు కాదు, 20 మంది దాకా ఉన్నారు. ఒక్కొక్కరికి 1 లక్షనా? ఇది ఏ ఇయర్ అంటే చూడు డేట్స్.
ఇది 2022. 2022లో ఒక్కొక్కరికి 1,00,000 ఇచ్చిల్లా? నేను నా వంతు ఒకరికి ఇచ్చిన. ఒకరికి ఇచ్చిల్. యా, ఓకే, రైట్. ఇగో ఇదంతా వీళ్ళంతా నా బ్యాచ్. ఇప్పుడు మీ బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక దాంట్లో ఇప్పుడు రమాకాంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన నిజాం కాలేజ్ స్టూడెంట్. మేమంతా కలిసిపోయేది. ఆయన చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ రిటైర్ అయిపోయింది మీ వరంగల్, రమాకాంత్ రెడ్డి. అవును, పేరేమో. అట్లా చాలామంది నాకు తెలిసినంత వరకు పొలిటీషియన్స్ ఎక్కువైపోయారు, స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు పాలిటిక్స్లో. ఎందుకంటే నల్గొండ, వరంగల్ జిల్లా, ఇటు కరీంనగర్, అక్కడి నుంచి వచ్చి సాయంత్రం వరకు మళ్ళా వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోవచ్చు. తెలంగాణలో విద్యార్థి దశ నుంచే చాలామంది నాయకులైనరు, విన్నామా? అదే మాదిరిగా ఆంధ్ర నుంచి రావాలంటే ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ నుంచి రావాలంటే రాను 3 రోజులు, 3 రోజులు, 6 రోజులలో. అట్లా కాకుండా మన తెలంగాణ నుంచి ఏ జిల్లా నుంచి అయినా సరే పొద్దున నుంచి పని చూసుకొని సాయంత్రం పోయేది. అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు తలుచుకుంటే చాలా బాధాకరం. మనం తెచ్చుకున్న తెలంగాణను భ్రష్టు పట్టించాం, ఇంకా ఎక్కువ చెప్పాలంటే. ఓకే, మీకు ఏడుపు ఏమైనా వస్తుందా సార్? ఎందుకంటే మీ కళ్ళ ముందే ఉన్నటువంటి వ్యక్తులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అయినటువంటి వ్యక్తులు, మా యాక్టివిటీస్ ఇవ్వడం చేసి అందరు అయ్యి, బట్ మీరు ప్రజాప్రతినిధి కాలేకపోయారు. పత్రిక నేను ఎందుకు నడుపుతా, ఇది చూడు. ఓకే, ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇది అమెరికాకు పంపే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. దీనికి నేను 15 సంవత్సరాలుగా వైస్ చైర్మన్. ఇది వీసు ఇంటర్నేషనల్ లిమిటెడ్ 15 సంవత్సరాలుగా నేను వైస్ చైర్మనా? వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ఇది నా అపాయింట్మెంట్ ఆర్డర్. అప్పుడు ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డరా? నేను చదువు, నీకు అర్థమైంది. చూస్తా, ఒక్క నిమిషం. ఈయన చైర్మన్. నేను రిటైర్మెంట్ అయినప్పుడు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అని ఉందా? అవును, ఉంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి సైన్, అది సర్వీస్ సర్టిఫికెట్. ఓకే. ఈ చైర్మన్ సిసి రెడ్డి అని రాజశేఖర రెడ్డి స్వయాన బావ. ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి బావనా? స్వయాన. ఎస్. ఓకే. ఆయన చైర్మన్ ఇంటర్నేషనల్. ఓకే ఓకే ఓకే, మిమ్మల్ని సన్మానిస్తున్నారు. నేను వైస్ ప్రెసిడెంట్, సీనియర్. ఓకే. అన్ని అఫీషియల్ వ్యవహారాల్లో నేనే చూసుకునేవాడిని. సో ఈ రకంగా మేము ముందడుగు వేస్తున్నాం. అదే మాదిరిగా టీఆర్ఎస్లో ఎప్పుడైతే పోయినామో, టీఆర్ఎస్లో ఎప్పుడు పోయిల్లు? 14లో. ఒక రకంగా చెప్పాలంటే ఫౌండర్స్లో నేను ఒకరిని చెప్తున్నా కదా, 2001లో. ఇది అమెరికా నుంచి తానా ఇన్విటేషన్ వచ్చింది. దేనికి? తానా అంటే తెలుసా? మన వాళ్ళంతా, అమెరికాలో ఉన్న వాళ్ళంతా ఒక పెద్ద పండుగ చేస్తారు. విద్యార్థులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ప్రతి ఒక్కటి ఇచ్చేస్తారు. దానికి ఇన్విటేషన్ వచ్చిందంటే ఉట్టోనికి ఎవరికి రాదు. వెళ్ళిల్లా మరి? వెళ్ళాలంటే ఉట్టుగానే అవుతుందా? అదే అంటున్నా, వెళ్ళిల్లా అంటున్నా. వెళ్ళాలంటే ఉట్టుగా అవుతుంది బిడ్డ. లేదు సార్, దానికి అమెరికా కదా. నేను తెలుగు మహాసభలు అయితే అప్పుడు వెంగళరావు చీఫ్ మినిస్టర్, వితౌట్ పాస్పోర్ట్, వితౌట్ టికెట్ పోయాను. ఎక్కడికి? మలేషియా. వితౌట్ పాస్పోర్ట్, వితౌట్ టికెటా? ఎస్. ఎట్లా పాసిబుల్ అవుతుంది? పాసిబుల్ అయింది అట్లా. ఓకే. గుంపులో గోవిందా. అప్పుడు ఆ పరిస్థితి అది. ఇగో ఇది ఇంట్లో ఎవరెవరు చూడు, తెలంగాణ ప్రగతి వేదిక. వీళ్ళు ఎవరు నాకు నీ జయశంకర్ను కూడా గుర్తుపట్టవా? ఓకే ఓకే. ఏడున్నాడు? ఇదే కదా సార్. ఆ పక్క కూర్చున్నాడు ఆనంద్ భాస్కర్, ఎక్స్ రాజ్యసభ మెంబర్. వీళ్ళంతా మీ వరంగల్ రోడ్డు. ఓకే. నేను మాట్లాడుతున్నా. ఓకే. కృష్ణ, ప్రభాకర్, జయశంకర్, దుసర్ల సుదర్శన్ రావు చీఫ్ కోఆర్డినేటర్.
ఇది మొత్తం పెట్టుబడి నేను పెట్టిన. అవునా? ఇది ఎప్పుడు సార్, ఎన్ని సంవత్సరాల క్రితం? 97 అని చెప్తున్నా కదా. 97. నాకు అప్పటిది. ఇది తెలంగాణ ఉద్యమకారులు అందరం కలిసి పెట్టే మీటింగ్లు, ఓకే. భోజనాలు అరేంజ్ చేసుడు అంతా మీరేనా? అమ్మో, భగవంతుడు ఆ శక్తి ఇచ్చిండమ్మా, ఏం చేస్తాం. ఇచ్చింది కానీ ప్రజాప్రతినిధి కాలేకపోయారు, అదొకటి ఉండిపోతుంది. ఇగో రేవంత్ రెడ్డికి ఎన్నిసార్లు ఉత్తరం రాష్ట్ర కొరియర్లో కూడా పంపినాం. ఎందుకు పంపిళ్ళు? ఎందుకంటే మన సమస్యలను పరిష్కరించు. అయ్యో, ఇది స్మృతివనం ఏర్పాటు కొరకు 100 ఎకరాలు మేము అడుగుతున్నాం. ఎప్పుడు ఇది 100 ఎకరాలు దేనికి అడుగుతున్నారు? ఉద్యమకారులకి. స్మృతివనం అంటే ఓకే, స్మృతివనానికా? రైట్ 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 రైట్. జ్ఞాపకం తరతరాలకు తెలంగాణ ఎట్లొచ్చింది, ఇవన్నీ. ఈ పత్రిక అదైతే ఇంపార్టెంట్. దీనికి ఎంత సేవ చేసిందో భగవంతునికి ఎరక. అవునా? దీనికి కూడా అయ్యే ఖర్చు అంతా? ఖర్చు అంటే మీరేనా? లేదు, దీనికి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రో మీ గన్పూరు కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇందిర. ఇందిరా మేడమా? ఇందిర మేము 20 years నుంచి కలిసిమెలిసి ఉన్నాం. అవునా? వాళ్ళ సంస్థలో ఈ పత్రిక స్టార్ట్ చేసాం. ఓకే. ఇది కొన్ని అడ్వర్టైజ్మెంట్లు, కొన్ని అన్నీ. దీని గురించి చెప్పాలంటే మీలో ఇంకొక కోణం కూడా దాగున్నది, సినిమా ఫీల్డ్. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసిళ్ళు, ఒక 5 సంవత్సరాల వరకు 5 సినిమాలు యాక్ట్ చేసిళ్ళు. యాక్ట్ కాదు, సినిమా ప్రొడ్యూస్ చేశారు. నేను ఫోటో చూపించే చూడు, రెడ్డి గారు వీసు కన్సల్టెన్సీ, ఆయన ప్రొడ్యూసర్. సినిమాకా 6 సినిమాలు ఆయన తీసాడు. ఆ సినిమాలకు అఫీషియల్గా ఇక్కడ ఇదేనా, ఒక్క నిమిషం. చవ్వ చంద్రశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారి బావ. ఈయన తీసేది. థియేటర్లో రిలీజ్ అయినాయా? ఎందుకు కాలేదమ్మా, కాంతి ఎందుకు తీస్తాం? అన్ని గవర్నమెంట్ అవార్డ్స్ ఇచ్చినాయి మాకు, ట్యాక్స్ ఎగ్జామ్షన్, మంచి మెసేజ్. అది లాస్ట్ పిక్చరు శ్రేయోభిలాషి. ఇది ఆ వీసు సంస్థ అఫీషియల్ వర్క్స్ అన్ని నేనే చూసుకోవాలి. ఎందుకు అనిపించింది మీకు సినిమా ఫీల్డ్ వైపు మళ్ళీ? ఆయన మెసేజ్ ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుంది, రైతులకు ఏ విధంగా. రాజశేఖర్ రెడ్డిని పెట్టి కూడా సినిమా తీసాం, కానీ సగంలో ఆయన చనిపోవటంతో ఆపేసాం. ఓకే ఓకే. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓకే. మానవుడు 4 రోజులు బతుకుతాడు, పోతాడు, ఎల్లకాలం ఎవడు ఉండడు. చరిత్ర అనేది ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సోనియా గాంధీ తెచ్చిచ్చింది ఎవడన్నా జ్ఞాపకం చేస్తున్నాడా? పార్లమెంట్లో ఎంత కష్టపడి కొట్లాడి తెచ్చింది. సుష్మా స్వరాజ్ బీజేపీ ఆపోజిషన్ లీడర్, ఆమె సపోర్ట్ చేసింది. అందుకు నేను లైక్ చేస్తాను బీజేపీ. ఓకే. చంద్రబాబు ఇచ్చిండు లెటరు, రైట్. అందరూ కోఆపరేట్ చేసిండు, ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి సార్. ఈ 50 సంవత్సరాల హోల్ మీ పొలిటికల్ జర్నీలో ఇతర పార్టీల నుంచి మీకు ఆహ్వానాలు కూడా అందాయి, మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఏ పార్టీ? కన్న తల్లిని మర్చిపోయినట్టే అవుతుంది. ఈ పార్టీ నాకు అన్నం పెట్టింది. కాంగ్రెస్ పేరు చెప్పుకునే లీడర్లమైన. సరే, పదవులు వస్తుంటే పోతుంటే దాని మీద మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందిరాగాంధీ ఆయన కర్ణాటక చీఫ్ మినిస్టర్. మేము డైరెక్ట్ తీసుకున్న తర్వాత మేము డైరెక్ట్ మాట్లాడేది, ఫోన్లో మాట్లాడేది ఇందిరాగాంధీతో, ఒక దేశ ప్రధానమంత్రి. మరి మేము ఏ విధంగా ఫీల్ కావాలి చెప్పు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పార్టీ కొరకు పనిచేసుకుంటూ ఢిల్లీకి పోవాలంటే మినిమం 50,000 ఖర్చు అవుతుంది. ప్రతి నెల 2 times నేను పోతా. నా దగ్గర బ్యాగ్ నిండింది టికెట్లు, ఫ్లైట్ టికెట్లు. ఓకే. నాకు మా ఇంట్లో పిల్లల్ని అడగటానికి సిగ్గు అనిపిస్తుంది, కానీ వాళ్ళు డాడీ ఢిల్లీకి పోతాడని నేను పిఏకి చెప్తాను టికెట్లు.
బుక్ చేసుడు, హోటల్ బుక్ చేసుడు, కారు బుక్ చేసుడు. ఆశాజీవులు మనిషి అన్నప్పుడు ఆశ ఉంటుంది. కదా సార్, ఇప్పుడు ఒకటి నాకు ఇప్పుడు ఈ ఆఫీస్లో ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలకి ఇలా ఎవరు అవపడకపోతే మీకు ఏడుపు వస్తుంది కదా. మీరు ఏం కాలేకపోయిల్లు, ప్రజాప్రతినిధి అయితేనే కదా సార్ గుర్తింపు ఎంతో కొంత. ఇప్పుడు నువ్వు ఒక ఛానల్లో రిపోర్ట్ పని చేస్తున్నావు, రిపోర్ట్ చేస్తున్నావు. నీకు సీనియర్గా నాకు ఇప్పుడు చాలామంది నా దగ్గర పొద్దుగాల 2-3 ఫోన్ చేసిండ్రు, కానీ నేను చెప్పిన నువ్వు వస్తున్నావని చెప్పి ఎవరిని వద్దని చెప్పిన. వాళ్ళకి తెలుసు, విన్నావా, కేసీఆర్ ఫ్యామిలీకి తెలుసు, కేటీఆర్కు, హరీష్ రావుకు నా దగ్గర మొత్తం ఉన్నాయి. మేము కలిసి భోజనం చేసేటి, తినేటి, తాగేటి అని. పరిస్థితి ఏంటంటే మన దేశంలో న్యాయం ధర్మం ఖూనీ అయిపోయింది. నీకు అన్యాయం జరుగుతుంటే నీకేమనిపిస్తుంది చెప్పు. మనం చెప్పుకుంటే తీరేది కాదు అది. గుర్తింపు అనేది వాళ్ళకు ఉండాలి. పదవిలో కూర్చోగానే మర్చిపోతారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఎక్కడి నుంచో ఎక్కడికో పోయినరు, కానీ వాళ్ళు చేసే పనులు నేను చేయలేను. నాకు తెలుసు. ఇలాగే ఉండిపోతారు ఇక. మరి ఏం చేయమంటావు? కొట్లాడమంటావా? ఇప్పుడు నేను ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, నా పార్టీ నన్ను ఉంచుతుందా? సస్పెండ్ చేస్తుంది వెంటనే. నేను పార్టీ కొరకు పని చేస్తున్నా. మీరు ఉన్నా లేకున్నా పని చేసుకుంటూ మేము పోతున్నాం. కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మీరు వెళ్ళి, ఇందాక నేను మీ బుక్ ఒకటి చూసిన, ఆ బుక్ ఒకటి చూపించుకుంటా మీరు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్లా 50 సంవత్సరాల నుంచి అనుభవము, పార్టీ కోసం ఇట్లా ఖర్చు పెట్టుకున్న, ఇన్ని రకాలుగా చేసిన, అది మీకు చాలా ఉంది కదా, అవన్నీ రేవంత్ రెడ్డి గారి దగ్గర మీరు. నేను ఒకటి చెప్తా, ఒక్క ఛానల్ ముందు కూర్చొని చెప్పటం ధర్మం కాదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టయితే న్యాయం ధర్మం మేము పాటించుకుంటూ పోతున్నాం. అది ఇచ్చేవాళ్ళు వాళ్ళకి తెలుసు, నా గురించి తీసుకునేవానిగా నాకు తెలుసు. ఆ డే కొరకు చూస్తుంది. మీకు ఇప్పుడు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఏదైనా ఇస్తే ఓకేనా? అది మీ హోదాకు సరిపోదా? మీ హోదాకు సరిపోదా? నేను కార్పొరేషన్ హోదాలో పోయేటువంటి ఇప్పుడు కాదు, ఎప్పుడూ పోయిటాను. ఇప్పుడు ఏముంది సార్ మరి మనకు ఏంటంటే, ఇప్పుడు మీ హోదాకు తగ్గది ఏమైనా ఉందా? ఒకటి, ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్సీ, గవర్నమెంట్ ఏదైనా సరే ఎక్స్ అయితే పెన్షన్ ఉంటుంది. అవును, మనం 10 మందికి ప్రజాసేవ చేయటానికి ఆస్కారం ఉంటుంది. జేబు నుంచి ఎంతకాలం పెడతాం? ఇది ఆలోచన ఎవరు చేస్తుంది? వెనకట నాకు తెలిసిన ఫ్రెండ్స్, తెన్నేటి విశ్వనాథం పార్లమెంట్ మెంబర్, ఎన్జి రంగా, మన తెలంగాణ నాయకులు కూడా చాలామంది ఉన్నారు. ఈశ్వరిబాయి గీతారెడ్డి తల్లి, ఆమె ఎమ్మెల్యే, వాళ్ళు వచ్చింది మహారాష్ట్ర నుంచి. ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడ వాళ్ళంతా బాగుపడ్డారు, కానీ తెలంగాణ వాళ్ళకు మేము బాగుపడలేదు. మా బాధ ఏంటంటే, నేను ఒకటే సంతోషపడతా, ఇంతమంది నాయకులు గుర్తిస్తారు, కానీ వాళ్ళ చేతిలో ఏమి ఉండదు. వాళ్ళే ఒకరి మీద డిపెండ్ కావాలి. రైట్. ఇప్పటి రాజకీయాల్లో నైతిక విలువ లోపించింది అంటున్నారు కదా, ఈ నైతిక విలువలు ప్రజల్లో లోపించిందా, నాయకుల్లో లోపించిందా? ఇద్దరిలో లోపించింది. ప్రజలు ఎప్పుడైతే తెలంగాణ సపరేట్ అయిందో, సీఎంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో, ఓటర్ ప్రజలకు ఏం నేర్పించిండో మీ అందరికీ తెలుసు. అసలు ఉచిత పథకాలని ఈ ప్రపంచంలో ఎక్కడ లేవు. స్టార్ట్ అయింది కేసీఆర్తో. దాన్ని చూసి ఇప్పుడు చాలా రాష్ట్రాలు, మన కర్ణాటక ఉచిత పథకాలని గెలిచిండ్రు. ఇప్పుడు వాడు అంటారు ఎలక్షన్లో మస్తుగా మాట్లాడుతాం, వాగ్దానాలు. సో ఇవన్నీ మనం చెప్పుకుంటే లాభం లేదు. ప్రజలు
ఓట్లు వేస్తే గెలిచిన నాయకులు ఎవరైతే ఉందో రైట్. ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతున్నాయి జూలైలో. సార్, ఇప్పుడు మీ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది అనే కొంత విశ్లేషకులు వాదిస్తూ ఉన్నారు. మరి ఈ వ్యతిరేకత నిజంగానే ప్రజలలో పాకింది అనుకోండి, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో మీ పార్టీ పరాజయం అవ్వడం ఖాయం కదా. ఒకటి, ఒక ఓటర్గా ఓటు వేసినావు, కాంగ్రెస్ని గెలిపించినావు. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే నువ్వు వేరే పార్టీని గెలిపిస్తావు, కానీ నీకు ప్రయోజనం ఏంటి? కనీసం రూలింగ్ పార్టీకి గెలిపిస్తే కొన్ని పనులు చేసుకోవటానికి మీకు అధికారం ఉంటుంది, అడగటానికి అధికారం ఉంటుంది. వేరే పార్టీ గెలిస్తే నీకేమున్నది? రూలింగ్ పార్టీ ఏదైతే పవర్లో ఉందో దాన్ని సపోర్ట్ చేసినప్పుడే నీ వాల్యూ ఉంటుంది. అది నా భావన. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి స్టేట్మెంట్ విన్నారా సార్ మీరు? ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ నెగ్గుతుంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో. కాంగ్రెస్ కనుక నెగ్గితే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా అన్నారు. ఎవరు తొలగరమ్మా, ప్రతి నాయకుడు అన్నారు, ప్రతి నాయకుడు అన్నారు, కానీ ఎవరు, ఎందుకంటే రాజకీయాన్ని విడిచిపెట్టరు. అయితే ఎట్లేసి పెడతారు, అది లేకపోతే లైఫ్ లేదు. ఆడ కూర్చున్నాడు రోసిరెడ్డి నిండా క్లాస్మేట్, సెకండ్ ఫోటో నా సెకండ్, రైట్, మనం ఫంక్షన్లో కలిసాం. మీ క్లాస్మేటా? మీరే యంగ్గా అవపడతారు కదా. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అని నేను చూసుకుంటా. ఓకే, నాకు పవర్ ఉంది లేదు అనేది నేను ఎప్పుడూ ఆలోచన చేయాలి. నన్ను గుర్తించేది ఆ షిరిడి సాయిబాబా, అంతే. రైట్, హ్యాపీ లైఫ్. యా యా ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు మీరు? నేను ఒకటే, మానవ జీవితం అనేది చాలా సుస్మితమైనది. నేను చూసిన మానవులను కానీ రాజకీయాలు కానీ నాకున్న అనుభవం, న్యాయానికి ధర్మానికి రోజులు కావు, అన్యాయానికి అధర్మానికి రోజులు. మీకు అర్థం కావాలి. మేము ఆ పనులు చేయలేక ఈ విధంగా ఉన్నాం. ఓకే, రావని కాదు, మేము చేయమని కాదు, అది లైఫ్ కాదు. అట్లా చేసిన వాళ్ళు నా మిత్రులు, నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, అందరు పోయారు. ఓకే, ఎందుకంటే రాజకీయ నాయకుడు ఏ టైంకి వస్తాడు, ఏ టైంకి తింటాడు, ఏ టైంకి ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు నిద్రపోతాడు, మళ్ళీ ఎప్పుడు లేస్తాడు, వానికి యాక్టివిటీస్ అన్నీ ప్రజలు గమనిస్తుంటారు. తెల్లారే వరకు 50 మంది వస్తారు, వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలి. మంచి చెడు రెండు ఉంటాయి. మంచికి స్థానం లేనప్పుడు మనం ఎందుకు చెప్పుకునేది? చెప్పండి సార్. ఇంకో క్వశ్చన్, కేసీఆర్ గారి గురించి ఒక మాటలో ఏం మాట్లాడతారు? కేసీఆర్ ఎవరైనా మానవ జీవితంలో, కేసీఆర్ కాదు ఎవరైనా, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, మనం పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, మనం ఏం చేస్తున్నాం అనేది నిండు హృదయంతో ఆలోచన చేస్తే ఆ మనిషి 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటాడు, అభివృద్ధి చెందుతాడు. అది లేనప్పుడు ఆ మనిషి ఉన్నా ఒకటే, లేనా ఒకటే నా దృష్టిలో. అంటే మీరు ఏం చెప్తున్నట్టు కేసీఆర్ గారికి, అంటే ఆయన అంటే ఏకపక్ష ధోరణి వెళ్తారు, పట్టించుకోరు అన్నదా? ఏకపక్ష, ఎప్పుడైతే పవర్ చేతికి వచ్చిందో ప్రజలను మర్చిపోయాను. ప్రజల ఉద్యమకారులను, ప్రజలంటే ఉద్యమకారులు కూడా ఉన్నారు అందులో. ఓటర్ వేసి గెలిపించింది ప్రజలు, ఉద్యమం చేసి తెచ్చింది తెలంగాణ ప్రజలు ఉన్నారు, దాంట్లో విద్యార్థి నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంక్లూడింగ్ అందులో నువ్వు ఒకడు. అయితే నీవు చేసింది ఏంది చెప్పు. తెలంగాణకు సరే అన్నీ చేసినా అనుకుంటావు, కానీ దాన్ని ప్రజలు ఎందుకు విస్మరించిండ్రు, వ్యతిరేకించిండ్రు చెప్పు. అక్కడనే నువ్వు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఒకటమ్మా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో నేనున్నా అంతే.
ఇంకెవరున్నా అంతే. ఆయన కష్టపడి ప్రజల్లోకి వెళ్ళిండు, హైకమాండ్ని మెప్పించిండు, ఎలక్షన్ ఫైట్ చేసిండు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చాడు. మంచి జరిగినా చెడు జరిగినా బాధ్యత సీఎం మీదనే పెట్టవలసిన అవసరం లేదు, బాధ్యత అందరి మీద ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఏం చేస్తుండు, ఒక మంత్రి ఏం చేస్తున్నాడు, ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, దీంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరికైనా మంచిని పోగొడతారు, చెడును ఇచ్చేస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలి, పార్టీని అభివృద్ధి చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తే. కానీ ఎక్కడైతే ఆర్థిక పరిస్థితులు బాగలేవో అక్కడ దెబ్బతినవలసి వస్తుంది. వారికి చెప్పేది ఒకటి, ధైర్యమే సాహసం, ముందుకు నడవాలి. రైట్. నెక్స్ట్ ప్రజల మెప్పు పొందు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారు. చంద్రబాబు నాకు తెలిసినంత వరకు మంచి ఉంది, చెడు ఉంది. ఆయన, నేను మొదలు చెప్పాను కదా, ఆయన చదువు తిరుపతిలో అయిపోయిన తర్వాత గళ్ళ అన్న ఫాదరు ఎంపీగా ఉండే ఆయన ఇతన్ని రాజకీయాలకు తీసుకొచ్చాడు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి వీళ్ళంతా రాజకీయాలకు వచ్చిండ్రో వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ యొక్క ఇది, ఇద్దరు ఎమ్మెల్యేలు అయినరు, ఇద్దరు మంత్రులు అయినరు, చీఫ్ మినిస్టర్లు అయినరు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే రాజకీయంగా ఆర్థికంగా ఉండాలి. ఆర్థికంగా మనిషి లేకపోతే ఎందుకు పనికిరాడు. ఇప్పుడు నేనున్న ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి సమాజంలో తిరగగలుగుతున్నా. నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, రాజకీయాల గురించి ఉంది. ప్రతి మనిషికి స్టార్టింగ్లో ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లుండు, రేపు కాబోతుండేది, ఆ అవగాహన మాకున్నది. ఎక్కడ దెబ్బతింటున్నాం అంటే రాజకీయంగా కొన్ని పనులు మేము చేయలేము, చేసిన వాడే రాజు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? వైఎస్ జగన్ నాకు తెలిసినంత వరకు ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. నాట్ ఏ పొలిటీషియనా? కాదు, పొలిటీషియన్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఫాదరు ఎప్పుడైతే చనిపోయిండో దానికన్నా ముందు ఈ అనిల్ అని వాళ్ళ బావ, ఆయన సింగపూర్లో బిజినెస్ దాని మీద దెబ్బతిన్నాడు. రాజశేఖర్ రెడ్డి పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేసిండ్రు, వీసాలు క్యాన్సిల్ చేసిండ్రు. ఆయన ఆపోజిషన్ లీడర్గా ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇవన్నీ మాకు తెలుసు. చివరకు ఏమైంది, రాజకీయంగా ఇక లాభం లేదనుకొని డి శ్రీనివాసు ఆయన ఎస్బీఐలో వర్క్ చేస్తుండే. రాజారాం ఫైనాన్స్ మినిస్టర్గా వాళ్ళ మేనమామ దగ్గర చుట్టం. ఆయన ఎప్పుడైతే యాక్సిడెంట్లో చనిపోయిండో ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే. ఆయన తర్వాత రాజకీయాల్లో ఎంట్రీ ఈయన వచ్చాడు, ఆ ఉద్యోగం వదిలిపెట్టి. 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ అయిండు. రాజశేఖర్ రెడ్డి 2 సార్లు సీఎం అయిండు. ఆయన హయాంలోనే వీరు పిసిసి ప్రెసిడెంట్. అప్పుడు సంజయ్ గాంధీ ఉండే, ఇందిరాగాంధీ ఉండే, పార్టీ పరిస్థితి మంచిగా ఉండే. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకి అంత చెల్లుబాటు లేదు. ఈరోజు పివి నరసింహరావు ప్రధానమంత్రి అయిండు మనకు. విన్నావా? ఎక్కడి నుంచి కంటెస్ట్ చేసి గెలిచిండు? రామ్టెక్, నాగ్పూర్ నుంచి, మహారాష్ట్ర. అదే మాదిరిగా ఇందిరాగాంధీ ఎక్కడి నుంచి, ఫస్ట్ మెదక్ నుంచి కంటెస్ట్ చేసి గెలిచింది. జగన్మోహన్ రెడ్డి పొలిటీషియన్. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది ఏంటంటే, ఈరోజు చూస్తే రాజశేఖర్ రెడ్డి ఎట్లాగూ పోయిండు, కన్న తల్లిని తోడబుట్టిన చెల్లిని దూరం పెట్టిండు. రెండవది ఏంటంటే 5 సంవత్సరాలు నువ్వు చేసిన వాగ్దానాలకు ప్రజలు ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు. జగన్ చేసే తప్పు ఏంటంటే 3 రాజధానులు. అవును, అది మొట్టమొదటి తప్పు.
స్టేట్ విడిపోయింది. ప్రజలు రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న యొక్క మంచి అభిప్రాయం ప్రజలలో ఉండే. ఆయన ఏం చేసిండు అది వేరు విషయం. నీకు ఓట్లు వేసిండ్రు, నువ్వు పాదయాత్ర చేసినావు, నీ చెల్లెలు చేసింది, కొన్ని కేసులలో నువ్వు ఇక్కడ చెంచల్ కూడా జైల్లో ఉన్నావు, అవన్నీ మేము చూసాం. మనిషి ఎప్పుడైతే జైలుకు పోయిండో రాజకీయంగా ప్రజల తరఫున ఉద్యమాలు చేసిపోయింది వేరుంటుంది. వ్యాపారవేత్తగా ఆర్థికంగా దేశాన్ని రాష్ట్రాన్ని దెబ్బతినిచ్చే పనులు చేసిన వేరు. ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇంకా కేసులు ఉన్నాయి. మరి బయట ఎట్లా తిరుగుతున్నావు బెయిల్ మీద వచ్చి? నీ అండర్లో పనిచేసిన వాళ్ళంతా నువ్వు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అందరు ఇప్పుడు జైళ్ళల్లో ఉన్నారు. మంచి పనులు చేస్తే ఎందుకుంటారు? ఇప్పుడు నీ అండర్లో పనిచేసిన వాళ్ళంతా పరిస్థితి ఏమైంది? ఒక రాజ్యసభ మెంబర్, నీ యొక్క చార్టెడ్ అకౌంటెంట్, ఆయన ఎందుకు రిజైన్ చేసిండు? పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చాడు? తప్పులు చేసిండు, బయటకు వచ్చిండు. ఆయన ఒక అకౌంటెంట్గా ఉన్నోని తీసుకొచ్చి రాజ్యసభ ఇస్తేవి, నీకు రైట్ హ్యాండ్గా పెట్టుకుంటేవి. ఎందుకు పెట్టుకున్నావు? ఉపయోగం లేకపోతే నువ్వు పెట్టుకో. ఇక్కడ సాక్షి పత్రిక పెట్టినావు, ఆ స్థలం ఎక్కడిది? తెలంగాణలో మేము ఇంత కష్టపడి కొట్లాడుకున్న తెలంగాణ ఈరోజు మాకి బాధపడు, నిద్ర పట్టదు. ఆలోచన చేసుకుంటే ఎందుకు పోయినాం, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, ఏం జరుగుతుంది, దీన్ని ఏ విధంగా మనం ఇది చేయగలుగుతామనే ఆలోచన వస్తుంది తప్ప టైం దాటిపోయింది, రాష్ట్రం సపరేట్ అయింది. ఈరోజు వాళ్ళని ఏమి అనటానికి లేదు. వ్యాపారాలన్నీ ఇక్కడనే వాళ్ళవి. ఈరోజు గవర్నమెంట్కు ఇన్కమ్ సోర్స్ వచ్చిందంటే వాళ్ళ ద్వారా వస్తుంది. పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ వాళ్ళవి. మన తెలంగాణ వాళ్ళు ఏడో ఉందో చెప్పు. చాలా ఆలోచన చేస్తే రైట్, ఈ ప్రపంచం డబ్బు కొరకు తప్ప మానవత్వం ఉన్న మనుషులుగా ఎవరు ఉండటం. రైట్ రైట్ సార్, చివరిగా మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ చెప్పండి. మీరు యాక్చువల్లీ ఎక్కడ పుట్టిల్లు, ఎక్కడ పెరిగిల్లు, ఎక్కడ చదువుకున్నారు, ఎందాక చదువుకున్నారు? నేను మీ స్వస్థ నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా పనిగిరి విలేజ్. మా తాత, మా ముత్తాతలు, నేను జన్మించింది అక్కడ. అక్కడి నుంచి మేము మా ఫాదర్స్ కానీ వాళ్ళు మా పెద్ద ఫ్యామిలీ. అక్కడి నుంచి అక్కడికి జీడికల్ అనంతారం అని అక్కడ ప్రాపర్టీ ఇది అమ్మి అక్కడ చాలా తీసుకొని అక్కడ అగ్రికల్చర్ స్టార్టింగ్ ఇది ఫార్మర్స్. నేను కూడా వ్యవసాయం చేసిన, పారబట్టి కాలువలు తీసిన వాళ్ళని. మా ఫ్యామిలీలో అందరం కష్టపడి పైకి వచ్చింది తప్ప. అయినాక నేను మొట్టమొదలు ఆ విలేజ్లో 3rd క్లాస్ చదువుకున్నాను. ఆడ నుంచి 3rd 4th అయిపోయింది. 5th 6th 7th ఆత్మకూరు అని మాకు దగ్గర 15 కిలోమీటర్లు. ఆ రోజులలో నడిచిపోయేది. అక్కడ 8th క్లాస్ దాకా చదువుకున్నాను. ఆడ నుంచి వచ్చి నేను సుల్తాన్ బజార్ హై స్కూల్లో 10th క్లాస్ ఎస్ఎస్సి అయిపోయింది. అప్పుడు మల్టీపర్పస్ ఉండేది, దాన్ని తీసేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ పెట్టారు. అట్లా నిజాం కాలేజీలో పిఈసి పురాణిక్ ప్రిన్సిపల్ నన్ను ఎంతో ఆదరించేది. అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ. లైఫ్లో తెలంగాణ ఎడ్యుకేషన్లో మేమంతా బయటికి పోయి ఎగ్జామ్స్ రాసాం. నాకు ఎక్కడ పడ్డది? బాపట్లలో పడ్డది సెంటర్. అప్పుడు బయట ఆంధ్రప్రదేశ్ పోక తప్పలేదు. సెకండ్ టైం నాకు యాన్యువల్ ఎగ్జామ్స్ ఆంధ్ర యూనివర్సిటీలో పడ్డది, వైజాగ్. అప్పుడు నేను తెన్నేటి విశ్వనాథన్ పార్లమెంట్ మెంబర్ ఇంట్లో ఉండి ఎగ్జామ్ రాసి వచ్చిన. అప్పుడు డిస్కంటిన్యూ అయింది అందరికీ, నాకే కాదు.
ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని అప్పుడు మనోహర్ ఆంధ్ర ఎగ్జామ్ బ్రాంచ్ కంట్రోలర్. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఇవన్నీ, కానీ అప్పుడు మెరిట్ బేసిస్లో అడ్మిషన్స్, ఇంజనీరింగ్ కానీ, ఎంబీబీఎస్ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, వెటర్నరీ ఏదైనా కానీ మెరిట్ బేసిస్. పాఠాలు చెప్పేటప్పుడు ఈయన ఒక మంచితనంతో విద్యార్థి దేశనంతి నాకు ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో మా గౌతమ్ మాథూర్ ఒక ప్రొఫెసరు నన్ను ఉద్యోగంలో పంపించాను. ఏ ఉద్యోగం? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అని ప్రతి యూనివర్సిటీ నుంచి 2 స్టూడెంట్స్ను నామినేట్ చేస్తాం. ఎంఎస్ మనీ అని గుజరాత్ నుంచి వచ్చాను డైరెక్టర్. అప్పుడు నన్ను మనోహర్ రెడ్డి అని ఇంటర్మీడియట్ బోర్డులో ఇప్పుడు పనిచేసి రిటైర్ అయ్యాడు. మా ఇద్దరిని పంపిస్తే మమ్మలను బీర్టిస్ట్ అని మహారాష్ట్ర తీసుకుపోయి ట్రైనింగ్ ఇచ్చాడు. ఇచ్చినాక మా ఇద్దరిలో నన్ను జపాన్ ట్రైనింగ్కు పంపించారు. అక్కడ ట్రైనింగ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది. అప్పుడు ఏంది, ఆ ట్రైనింగ్ వచ్చినాక ఫస్ట్ కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఫస్ట్ మంత్ చెన్నై మా హెడ్ ఆఫీసు, 40,000 రూపాయల శాలరీ ఆ రోజులలో మంత్. డిఏలు టీఏలు. 6 గంటల కన్నా ఎక్కువ ప్రయాణం ఉంటే ఫ్లైటు, 6 గంటల లోపల ఉంటే ఏసీ ఫస్ట్ క్లాస్ ట్రైన్. ఎప్పుడైతే నేను వీసులో వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొన్నానో నాకు మొత్తం ఇటు రాజకీయాలు, అటు వ్యాపారాలు, ఇవన్నీ నా మైండ్లో ఉండేవి. అడ్మినిస్ట్రేషన్ అంటే ఎప్పుడైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ డైరెక్టర్గా నేను ఎప్పుడైతే ట్రైనింగ్ చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా పోయినాను, కనీసం ఎంప్లాయ్మెంట్ నుంచి ఒక 200 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని అపాయింట్ చేసిన వ్యాపారం డెవలప్ చేయటానికి. అట్లా ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత నా మ్యారేజ్ అయింది. నన్ను అక్కడి నుంచి కర్నాల్ డిస్ట్రిక్ట్ అని ఢిల్లీ అవతలకు నేను జాబ్కు రిజైన్ పెట్టిన. అసలు నా అదృష్టంలో జాబ్ అనేది నాకు ఎప్పుడు చేయాలని లేకుండా, నేను అందులో కనుక చేసి అట్లే కంటిన్యూ అయితే చైర్మన్ అవుతుంటే రిటైర్ అవుతుంటే నా తోటి వాళ్ళందరూ రిటైర్ అయ్యాను. ఇప్పుడు నాతో పాటు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మనోహర్ రెడ్డి అని చేసిన అతను ఇంటర్మీడియట్ బోర్డు సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాడు. పెన్షన్ వస్తుంది. ఆ రోజులన్నీ జ్ఞాపకం వస్తాయి. స్టూడెంట్ విద్యార్థి దశలో ఏం జరిగింది, రాజకీయంగా ఏం జరిగింది, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు, మేమంతా చాలా అతిశయ వెంకట్రామన్, జ్ఞాని జైల్ సింగ్, గవర్నరుగా నాకు ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్ కూడా ఇచ్చింది. ఇవన్నీ కొన్ని కోట్ల రూపాయల మేధావిత్వం నా మైండ్లో ఉంది. చెప్పుకుంటే లాభం ఏంది? అవకాశం వస్తే మనం 10 మందికి సహాయం చేయొచ్చు. ఆయన మాకున్నంత వరకు, ఆ భగవంతుడు ఇచ్చినంత వరకు మంచి పేరు తెచ్చుకోవాలని నిష్ఠతతో పార్టీలో పనిచేసుకుంటూ ముందుకు సాగుతాం. ఇది రైట్. ముగించే ముందు ఫైనల్లీ ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్లీ ఒకటి, ఎప్పుడైనా న్యాయం, ధర్మం అనేది మనిషి దగ్గర ఉన్నప్పుడే మానవత్వం. అవును. అది లేనప్పుడు మనం ఉన్నా ఒకటే, లేనకున్నా ఒకటే. మంచి పని చెయ్యాలి అని మన మైండ్లో ఉండాలి. బీదరికాన్ని బయటికి తీసేయాలి. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఒక తల్లి బిడ్డనే. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే. వాళ్ళకు ఉన్నది ఏంది, మనకు లేనిది ఏంది. అభివృద్ధిలో ముందుకు సాగాలని మన ప్రయత్నంలో లోపం లేకుండా నడుస్తున్నాం. గుర్తించే నాదుడు ఉండాలి. అది లేనప్పుడు ఎంత చేసినా అంతే. ఉన్న వాస్తవం అది. ఇక పైరవి చేసుకొని, డబ్బులు పెట్టి, పదవులు తెచ్చుకొని కష్టపడి చేయాలనేది అది మానవత్వం కాదు మా దృష్టిలో.
సో వన్ మోర్ క్వశ్చన్, ఇప్పుడు మీకు ఇవ్వనికి ఏముంది సార్ పార్టీలో? ఇప్పుడు మీకు ఇవ్వనికి మీ హోదాకు తగ్గట్టుగా ఇప్పుడు ఏముంది, ఏమైనా ఉందా? నేను నా మైండ్లో నేను ఏమనుకుంటా అంటే, నాకున్న సీనియారిటీ, నాకున్న పలుకుబడి, నాకు అదే చాలా తృప్తి పడుతున్నా. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఏమిస్తే మీ అసంతృప్తి అనేది తగ్గుతుంది? అసంతృప్తి అనేది తగ్గాలంటే ఆ స్టేజ్ వేరే ఉంటుంది. నేను ఒకటే నా మనసులో, నెక్స్ట్ నాకు ఎలక్షన్స్ రావాలి అంతేనా? నాకు వస్తే గుర్తించి నామినేటెడ్ రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ, దాని తర్వాత ఎందుకంటే నాకు అనుభవం ఉన్నది గవర్నమెంట్లో. అవును, నేను పొలిటికల్ అడ్వైజర్గా చేశాను. ఎంతమంది ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను చూశాను. ఏ విధంగా నాయకుడు పైకి వస్తుండో అనేది నాకు తెలుసు. మరి ఇదంతా మీరు రేవంత్ రెడ్డి గారి మీద ఆయనకు వివరించిల్లా? 100 సార్లు. ఎమ్మెల్సీ ఇప్పుడు ఈ మధ్యలో నేను అనేది సీఎం అయినాక ఒక్కసారి రవీంద్ర భారతిలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఫంక్షన్కు సీఎం వచ్చిండు. కారు ఎక్కేటప్పుడు నేను ఆపి అడిగిన, నేను మేచండి కిషన్ రావు ఇద్దరం, నా స్వార్థం కొరకు కాదు, ఉద్యమకారులకు న్యాయం చేయి. మీరు అన్న మాట మీ నోటి నుంచి ఏదైతే అన్నారో అన్నీ కాదు, 1-2 ఇంప్లిమెంట్ చేయండి, తప్పకుండా చేస్తా అన్నారు. కార్లో కూర్చున్నాను. ఇది ఒక 2-3 months బ్యాక్ జరిగింది. ఈ బుక్ ఇనాగ్రేషను మన మీ గురించి ఏం అడగలే మీరు? నేను ఎవరిని అడగనమ్మా, నా గురించి వాళ్ళు గుర్తించి ఇవ్వాలి, కానీ మనం అడుక్కుంటే ఇచ్చేదా? అట్లా అనుకుంటే ఒక మాట మీరు అడగనుండే ఇట్లా ఒకటమ్మా, ఎమ్మెల్సీ నా దృష్టిలో అడుక్కొని తినే భావన నాది కాదు. నేను కష్టపడుతున్నా, నా కష్టాన్ని గుర్తించి చేయాలి. ఏదైనా పార్టీలో దరఖాస్తు పెట్టుకోవడము, అడగడం అనేది మస్తు. కానీ నేను పార్లమెంట్ ఎలక్షన్కు, అసెంబ్లీ ఎలక్షన్స్కు అప్లై చేసి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రతి పిసిసి ప్రెసిడెంట్ మనం విత్డ్రా చేపించే వల్ల అక్కడ నేను చెప్తున్నా కదమ్మా, రాజకీయం ఏ విధంగా ఉన్నది అనేది. నేను అప్లై చేస్తున్నా, సీనియారిటీని బట్టి ఇచ్చే నాయకుడు కావాలి. హైకమాండ్ నుంచి కింది దాకా నేను గుర్తుపెట్టే నాయకుడు కావాలి. మీరు 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 అప్లై చేస్తున్నారు, వాళ్ళు విత్డ్రా చేస్తున్నారా? అప్లై చేస్తే ఇచ్చేటోళ్ళు ఎవరు? వాళ్ళకి ఏం పవర్స్ ఉన్నాయి? ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు? మీరు ఇండిపెండెంట్గా నిలబడలేకపోయారు. మరి ఇండిపెండెంట్గా నిలబడడం అంటే దాన్ని ఏమంటారంటే ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు చేయాలంటే కష్టం. నీకు నేను కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు చూసిన విషయాలు చెప్తున్నా. ఇది లాస్ట్ 15 ఏళ్ల కింద ముచ్చట. కాన్స్టిట్యున్సీలో బూతుల వైజ్గా నాయకులు వస్తారు. టీఆర్ఎస్ ఎంత ఇస్తుంది, బీజేపీ ఎంత ఇస్తుంది, మీరు ఎంత ఇస్తారు, మీరు ఎంత ఇస్తే మేము ఓట్లు వేస్తాం. డైరెక్ట్ వాళ్ళకన్నా ఎక్కువ. అరే నేను ఉన్నా కదా, గెలిచేటోడు ఏం చేయాలి? నా దగ్గర ఏమున్నాయి? పార్టీ ఫండ్. ఆ పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసి 10 కోట్ల దాకా కూడా ఇచ్చాను. ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి. నేను పీసీసీలో ఉన్నప్పుడు నాకు 100 లీటర్ల పెట్రోల్ కూడా ఇచ్చేటప్పుడు ఇందిరాగాంధీ టైంలో. ఇప్పుడు పని ఏం లేవు. ఎంపీలకు కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ కార్లు కూడా ఇచ్చింది పార్టీ. చాలా చేసిందమ్మా, నాయకులను చేసింది పార్టీ. ఏ పెట్టుబడి లేకుండా వచ్చిన వాళ్ళు కద్దరు బట్టలు వేసుకొని చెలాయించిన నాయకులు చాలామంది ఉన్నారు. పెట్టుబడి లేని వ్యాపారం అంటే రాజకీయం. వాళ్ళ దృష్టిలో కష్టపడి పని చేసిన వానికి న్యాయం జరగటం లేదనేది నా భావన. రైట్. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ అయితే అన్హ్యాపీతో ఉన్నారు అంతే? నేను ఒక రకంగా చెప్పాలంటే నేను పదవులను వచ్చినా రాకున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పని నేను చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు మీకు అసంతృప్తి ఉందని ఇందాక ఒప్పుకున్నారు. అరే ఉండదా? సీనియారిటీ. ఇప్పుడు ఒక విషయం,
నేను ఒక ఉద్యోగం వదిలిపెట్టిన, హైకోర్టులో ఓడిపోయినా, సుప్రీంకోర్టులో నా కేసు కొట్లాడింది, ఆ పేరు చెప్తే బాగుండు, యూపీ చీఫ్ మినిస్టర్. మీ కేసు ఆయన కొట్లాడిందా? 20 ప్రోగ్రామ్ తయారు చేసింది ఆయనే, ఓకే. ఆయన గెలిపించండి. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ముందట నీళ్ళ వేసి సన్మానం చేసింది. ఒక స్టూడెంట్ లీడర్గా పోయినా కాబట్టి నా మీద 50 లక్షలు క్లెయిమ్ చేసిండ్రు. జాపాన్ ఇవన్నీ ట్రైనింగ్ ఇప్పించినావు, నువ్వు రిజైన్ చేసినావు. అరే నా ఇష్టం, నేను పంపించమని అడిగినా, నీ లాభం కొరకు పంపించినావు. సిద్ధార్థ్ శంకర్ రాయ్ నా కేసు కొట్లాడు. ఎవరు సిద్ధార్థ్ శంకర్ రాయ్? ఈజ్ అ సీనియర్ అడ్వకేట్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, సీనియర్ అడ్వకేటు, యుఎస్ అంబాసిడర్గా పోయిండు, ఇందిరాగాంధీకి రైట్ అయ్యిండు. 20 పాయింట్ ప్రోగ్రామ్ తయారు చేసింది ఆయన. రైట్. చాలా ఉందమ్మా, మీరు ఇప్పటి పిల్లలు విన్నావా? ఓకే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. రాజకీయ నాయకులు ఒకటే కడుపు నిండా భోంచేయండి. మీరు ఎక్కడైతే గెలిచారో వాళ్లకు ప్రజలను దృష్టిలో పెట్టుకోండి. పడుకునేటప్పుడు ఈరోజు మనం ఏం చేసినాం అనేది మర్చిపోవద్దు. మరలా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం రావటానికే మేము ప్రయత్నం చేస్తున్నాం, కష్టపడుతున్నాం. ఎప్పుడైనా ఏ ఎలక్షన్ క్వశ్చన్ ఏంటంటే వస్తుందా? ఇప్పుడు ఎట్లా చెప్తావమ్మా? ఇప్పుడు ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నది. 16 నెలలు అయింది. ఉద్యమకారులకు ఇంకేం చేయలేదని మీరే అంటున్నారు. అరే మరి ఇక ఏమి లేనిది ఏం చేస్తాడు? ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇష్యూస్, అవి మనం చెప్పుకోవద్దు. ఎందుకు చెప్పుకోవద్దు అంటే చేసిన తప్పులు ప్రజల ముందు పెట్టేవాళ్ళు ఉంటారు, ఆపోజిషన్ పార్టీస్ ఉంటారు. ఇప్పుడు నేను మీ మీడియాతో మాట్లాడుతున్నా, తూచా తప్పకుండా గింత కూడా నేను నీతి నిజాయితీతో మాట్లాడినా. కానీ వేరే నాయకులు అట్లా మాట్లాడరు. ఎందుకంటే మా అనుభవం, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కాపాడింది, పైకి తీసుకొచ్చింది. ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ మాకు అన్నం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ పార్టీని వదులుకోవడం మాకు ఇష్టం లేదు. ఫ్యూచర్లో మీరు భారతీయ జనతా వైపు చూస్తున్నట్టుగా కొంత సంకేతాలు వస్తున్నాయి. నేను ఉద్యమకారుల కొరకు పనిచేస్తున్నా, వాళ్ళు స్నేహిత భావంతోనే నేను పోతున్నా, కానీ ఏదో స్వార్థం కొరకు నేను పోతాను. ఈ రోజు కూడా నేను తీసుకుపోయి కిషన్ రెడ్డితో కానీ రేవంత్ రెడ్డితో కానీ ఆ స్వార్థం ఈ పని చేయమని నేను పోలేదు. బీజేపీలో చేరిక ఉండదా రాబోయే రోజు? ఉండేటోనే అయితే ఎప్పుడో పోతుంటే నేను పార్లమెంట్ టికెట్ తెచ్చుకుంటుంటే. అంతేనా? అరే నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నాక అసలు కాంగ్రెస్లో మిమ్మల్ని ఎవరు సార్ అడ్డుపడేది? మరి కాంగ్రెస్ అడ్డుపడేది ఎవరు మీకు రాజకీయంగా? టికెట్ రానియకుండా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. ఇదంతా చెప్పకూడదు. మీకు టికెట్ రానియకుండా అడ్డుపడేది వ్యక్తి ఎవరు? భగవంతుని కనుక నేను ఒకరి పేరు చెప్పదలుచుకోలేదు, చెప్పను. ఎందుకంటే ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ముందుకు పోతారు. నేను ఆ పరుగు పందెంలో వెనకకున్నాను, అది మన దగ్గర లేదు. ఓకే, అది నీకు తెలుసు, సమాజానికి తెలుసు. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసిన నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. Thank you. I am here always. I am the Congress party. I will do the needful work to the public. Right.